నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గురుగ్రహం మారబోతున్నారు అంటున్నారు. మరి ఏ రాశి నుంచి ఏ రాశికి సంచారం చేయబోతున్నారు అండ్ సమయం ఏమిటి, ఏ సంవత్సరం వరకు, మరి ముఖ్యంగా గురుగ్రహం మారబోతున్నారంటే ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎలాంటి ఫలితాలు వారంతా కూడా అందుకోవచ్చు, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు గోనుగుంట్ల సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు. సంధ్య గారు నమస్కారం అండి. గురుగారు, గ్రహాలు మారుతూ ఉంటాయి, వాటి పని అవి చేసుకుంటూ పోతూ ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క స్పెషాలిటీగా చెప్పుకొస్తారు. ఎగ్జాంపుల్ గురుగ్రహం అయితేనేమో లైక్ సంపద అని, జ్ఞానం అని, పెళ్లికి కూడా కారకుడో ఇలా చెప్తూ ఉంటారు. మరి అన్ని గ్రహాలు కూడా మారుతూ ఉంటాయి, బట్ గురువు ఎందుకు ఇంత స్పెషల్ గా హైప్ అవుతున్నారు, హైలైట్ అవుతున్నారు? ఇదంతా దీని గురించి చెప్పండి గురుగా. అలాగే గురుగ్రహం ఆడడం వల్ల ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? అంటే మంచి జరుగుతుందా, ఇందులో మంచి గోల్డెన్ ఛాన్స్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు? అసలు ఈ గురుగ్రహం ఏంటి, దీని గురించి పూర్తి వివరణ గురువు గారు. మనం గురువు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముందు గురువుకి ప్రార్థన చేసుకొని, అలానే స్వర్ణలక్ష్మి అమ్మవారికి కూడా ప్రార్థన చేసుకొని అందరూ బాగుండాలని చెప్పేసి మనం కోరుకొని, అక్కడ నుంచి గురువుకి ఎందుకు ఎంత అయిపిస్తున్నారు మూవీ హీరోలకి ఇచ్చినట్లు లాస్ట్ 1 మంత్ సోషల్ మీడియాలో అంతా తెగబజ్, ఇంగ్లీష్ లో, హిందీలో అన్ని వర్షన్ లో నాకు కూడా వస్తూ ఉంటుంది. యూట్యూబ్ లో అవన్నీ చూస్తుంటాను, ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటాను కాబట్టి. సో అది కూడా ఒక ఇన్స్పిరేషన్. అది చెప్పుకుందాం అండి. ఫస్ట్ మనం ఒక చిన్న ధ్యానం చేద్దాం. తప్పకుండా. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గురు అనేవాళ్ళు వాళ్ళ దృష్టి పడితేనే సగం దోషాలు పోతాయి, ఓకే, 1,00,000 దోషాలు ఉన్నా పోతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. అందుకని సత్పురుషుల దగ్గరికి, గురువుల దగ్గరికి, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవటం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కొన్నిసార్లు మనతో మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు. కొంతమంది స్టేజ్ మీద ఎక్కడో కూర్చొని ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు, మన కింద ఎక్కడో కూర్చొని ఉంటాం. బట్ వాళ్ళ కళ్ళల్లో ఉన్న దృష్టి, గ్రేస్ అంటారు కదండి, అది పడితే అన్ని దోషాలు పోతాయి అంట. అందుకని మన పురాణాల్లో కూడా ఒక స్టోరీ ఉంటుందండి. ఏమవుతుందంటే, ఒక రాజు కొన్ని కారణాల వల్ల, శాపాల వల్ల చెప్తారు, ఈ రోజు కర్కోటకుడు అనే పాము వచ్చి కరవబోతుంది, ఈ రోజు అతనికి లాస్ట్ డే, చచ్చిపోతాడు ఇంకా. అయితే వీళ్ళు తెలివితేటలుగా ఏం చేస్తారంటే, బృహస్పతిని గురువుని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. ఆయన మీ పని ఏంటంటే ఏం చూస్తూ ఉండంటారు. పాపం ఆ గురువు గడుగు ఐడియా లేదు, అంత ఆయన దగ్గర కూడా అంత మహిమ ఉందని చెప్పేసి. బట్ ఆయన గురువు అందరికి చెప్తూ ఉంటారు, వేదాలు చెప్తూ ఉంటారు, పాండిత్యం చెప్తూ ఉంటారు, మంచి చెడు చెప్తూ ఉంటారు. ఆ మహాసర్పం వచ్చి ఏమీ చేయకుండా వెళ్ళిపోతుంది. తర్వాత చెప్తారు, ఎందుకంటే గురువు యొక్క దృష్టి ఉంటే 1,00,000 దోషాలన్నా పోతాయి. అందుకని చెప్పేసి కొన్నిసార్లు మనకి టిపికల్ కండిషన్ ఉన్నప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్ గా దోషాలు పోతాయి అని చెప్తారు. ఎలాంటి గురువుల ఎవరి దగ్గరికి అంటే గురువుకి 100 లోపాలు ఉండొచ్చు, గురువుల లోపాలు మనం అంచబెట్టాం. అందుకని గురుదత్త చరిత్రలో అదే చెప్తూ ఉంటుంది. కొన్నిసార్లు అడుక్కున్నట్లు కనిపిస్తుంటారు, కొన్నిసార్లు తాగుతున్నట్లు కనిపిస్తుంటారు, కొన్నిసార్లు అమ్మాయిలతో డాన్సులు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటారు. గురువును గురువుగా గమనించడం అనేది ఫస్ట్ మనలో విద్యత ఉండాలి. ఆయనలో 100 రకాల లోపాలు ఉండొచ్చు, బట్ ఆయన దగ్గర ఏదో ఒక జ్ఞానం ఉంది, దాన్ని గౌరవించాలన్నమాట. ఎప్పుడైతే అలా గురుతత్వంలోకి వచ్చేస్తూ ఉంటారో అమ్మవారు వాళ్ళని రక్షిస్తుంది అని చెప్తారు అనమాట. ఎందుకంటే గురు బ్రహ్మ రూపిణి గురు వాసిని మనకి లలిత శాస్త్రంలో అమ్మవారి గురించి కూడా చెప్తారు. ఈ గురు తత్వానికి మొత్తానికి మూలం ఎవరంటే లలిత అమ్మవారు అని చెప్తూ ఉంటారు అనమాట. అందుకని గురువు ఎప్పుడైతే మనం పట్టుకున్నామో ఆయన షార్ట్ కట్ లో డైరెక్ట్ గా తీసుకెళ్లిపోతారు. 100 మెట్లు ఎక్కడ అవసరం, రోప్ వే లాగా డైరెక్ట్ తీసుకెళ్లిపోతూ ఉంటారు, బస్ ఎక్కి డైరెక్ట్ డైరెక్ట్ గా తీసుకెళ్లిపోతారు అని చెప్తారు. అందుకని ఏ పూజ చేసినా ఫస్ట్ గురువుని స్మరించుకొని చేస్తూ ఉంటారు అనమాట. అందుకని గురువు యొక్క దృష్టికి 1,00,000 దోషాలన్నా పోతాయి అంటారు అనమాట. ఇలాంటి గురువు మారినప్పుడల్లా మనకి ఏం చెప్తారంటే పుష్కరం అంటారు. చిన్న డౌట్ గురుగారు, గురుగ్రహానికి గురువులకి సంబంధం ఉందియా? ఖచ్చితంగా అంటే ఆ ఇంపాక్ట్ ఎట్లా? తత్వం అండి, అది తత్వం అంటే. ఓకే, ఇప్పుడు సూర్యుడు అంటే ఏంటంటే తత్వం అనమాట. ఓకే, ఫాదర్ ఫిగర్, బాస్, అథారిటీ, ఆత్మ, సోల్, ఇలా ఒక సూర్యుడికి సంబంధించిన ఎలా తత్వాన్ని మనం తీసుకుంటాము. గురువు అనేది మనిషి కాదండి, ఒక తత్వం అనమాట. ఓకే, ఆ తత్వం ద్వారా మనకు ఆ నాలెడ్జ్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. మనకు నాలెడ్జ్ ఎక్కడ వస్తుందండి? పరంపర నుంచి వస్తుంటుంది అనమాట. సపోజ్ మీకు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉందనుకోండి, ఈ ప్లాంట్ ఈ జబ్బుకి ఎలా వాడాలని ఎవరు చెప్పారు? దానికి ఎవరు చెప్పారు? ఇట్ కేమ్ ఫ్రమ్ ద మహర్షిస్ అండి. అలానే ఎక్కడో ప్లానెట్ ఏదో జరుగుతూ ఉంటే ఇక్కడ మనుషులకి ఎలా ఉంటుంది? నాకు కాల్స్ వస్తే ఏమండి మీరు చెప్పినట్టు జరిగిందంటే జాబ్ పోయిందని మొన్న ఎవరు అమెరికా నుంచి ఫోన్ చేశారు. ఎలా జరిగింది, నాకు ఎలా తెలిసిందంటే పరంపర ఎప్పటి నుంచి వాళ్ళు మహర్షులు ఇచ్చిన జ్ఞానం అనమాట. ఆ ఫ్లో లో నేను ఉండబట్టి నేను కూడా గురువునే, నాకు నేర్పిన వాళ్ళు గురువులు, అనుకున్న వాళ్ళు గురువులు, అందరు గురువులు అంటే ఈ తత్వాన్ని తెలుసుకోవాలి. ఈ ఎక్కడ నాలెడ్జ్ ఫ్లో ఎక్కడైతే ఉంటుందో, ఐశ్వర్యం ఫ్లో ఎక్కడైతే ఉంటుందో,
అలానే మీరు ఇందాక అన్నారు చూసారా, సంపదలు ఎక్కడైతే ఉంటుందో, శుభకార్యాలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని మనం గురువు అన్న పేరుతో పిలుస్తూ ఉంటాం. అంటే గురువు అనగానే ఒక మనిషి కాదండి, దాని వెనక బిహైండ్ ఉన్న ఫిలాసఫీ, తత్వం అని మీరు అనుకోవాలన్నమాట. అలా ఈ యొక్క గురువు మారటంతో ఏమవుతుందంటే చాలా శుభకార్యాలు జరుగుతాయండి. నేచర్ లోనే చాలా శుభకార్యాలు నేచర్ లోనే జరుగుతూ ఉంటాయండి. ఓన్లీ ద్వాదశ రాశుల వరకు కాదు, నేచర్ లోనే జరుగుతుంది. ప్రతిదీ నేచర్ కి ఇంపాక్ట్ ఉంటుందండి. మనకేం చెప్తారంటే ఎప్పుడైతే గురువు మారారో ఫస్ట్ 12 రోజులు మనకేం చెప్తారంటే పుష్కరాలు అంటారు. అంటే పుష్కరం అంటే కృష్ణ పుష్కరం, గోదావరి పుష్కరము, గంగా, యమున పుష్కరాలు. దానికి ఏంటంటే గురువు ఎప్పుడైతే ఒక రాశి నుంచి ఇంకొక రాశి మారిపోతూ ఉంటారో ఆ మారిన ఫస్ట్ 12 రోజులు ఆ పర్టికులర్ నదిలో జలం అంతా పవిత్రంగా అయిపోతుంది. ఎంత పవిత్రత అంటే మనం స్నానం చేస్తే జన్మ జన్మలో ఉన్న పాపాలన్నీ పోతాయి అని చెప్తారు. పితృకర్మలు కనుక చేసుకుంటే ఎప్పుడెక్కడ ఆగిపోయిన సోల్స్ అన్ని క్లీన్ అయిపోతాయి అంటారు. అంత పవర్ఫుల్ గా ఉంటుంది. గురి దృష్టి పడితే 1,00,000 దోషాలు ఉండపోతాయి. గురువు మారినప్పుడు ఆ పర్టికులర్ రాశిలో ఒక్కొక్క గురుతత్వం ప్రవేశించేసి పుష్కరుడు వచ్చేసి చక్కగా ఆ నదినంతా పవిత్రం చేసి అందులో మునిగిన వాళ్ళు కూడా పవిత్రం చేస్తూ ఉంటారు అనమాట. అంటే నేచర్ చూడండి, గురుగ్రహానికి రివర్ కి ఎలా కనెక్షన్ ఉందన్నమాట. అలా మనకి అంతా ప్యూరిఫై అయిపోతుంది అనమాట. అందుకని ఈ గురువు మారటం మీరు చెప్పినట్టుగా మిథున రాశి నుంచి కర్కాటక రాశికి మారుతూ ఉన్నారు. ఎక్కడ నుంచి? మిథున రాశి నుంచి ఇప్పుడు కర్కాటకం సంచారం చేస్తున్నారు. కర్కాటక చేస్తున్నారు. ఎప్పటి వరకు గురువు గారు? గురువు 1 year ఉంటారండి. ఒక రాశిలో 1 year ఉంటాడు. అయితే మధ్యలో అటు ఇటు ముందుకు వెనక్కి తిరుగుతూ ఉంటారు కానీ బట్ ఓవరాల్ గా ఒక 8-9 months ఒకే రాశిలో, మాక్సిమం ఒకే రాశిలో ఉంటారు అనమాట. అయితే ప్రతి రాశిలో మారుతూ ఉంటారు. బట్ ఈసారి ఉన్న విశిష్టత ఏంటంటేనండి, గురువుకి మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వెళ్ళటం. కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉంటారు. అంటే మంచి స్ట్రాంగ్ గా ఉంటారు. నార్మల్ ఇప్పుడు మనుషులకి ఎలా ఎనర్జీలు ఎక్కువ ఉంటుంది, గ్రహాలు కూడా అప్ అండ్ డౌన్ ఉంటాయి. కొన్ని గ్రహాలు కొన్ని ప్లేసుల్లో ఉన్నప్పుడు ఎనర్జీని కోల్పోతాయి. కొన్ని సందర్భాల్లో అసలు ఆ గ్రహం పనే చేయదు. కొన్ని గ్రహం ఆ గ్రహం రివర్స్ అయిపోతుంది అన్నమాట. అలానే కొన్నిసార్లు ఆ గ్రహం హైయెస్ట్ ఫామ్ లో ఉండి ఎనర్జీ లెవెల్ చాలా ఎక్కువగా ఉండేసి మంచి చేస్తూ ఉంటాయి అని చెప్తారు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే గురువు కర్కాటక రాశిలో అతను నార్మల్ గా ఉండే ఎనర్జీ కంటే డబల్ ఎనర్జీ అవుతుంది. 200% స్ట్రాంగ్ అవుతారు. అందుకని ఈ హోల్ వచ్చే 1 year మొత్తం ఎవరి పిల్లలు పుట్టినా వాళ్ళ గురుగ్రహం స్ట్రాంగ్ గా ఉండేసి హై లెవెల్ లో ఉంటుంది వాళ్ళ నాలెడ్జ్ అంతా. ఏ రాశి వారికైనా వచ్చే హోల్ 1 year గురువు ఉచ్చ స్థానంలో ఉండటం అనేది, అందులోనూ జనవరిలోను, ఫిబ్రవరి, మార్చి అంటే గురువు ఇంకా కర్కాటక రాశి మధ్యలో ఉన్నప్పుడు కనుక పుడితే పీక్ ఆఫ్ పీక్ అనమాట. వాళ్ళు అత్యంత అద్భుతమైన తెలివితేటలు, ధర్మచింతన అన్నీ ఉంటాయి. ఇట్స్ అ వెరీ రేర్ కాంబినేషన్ అని చెప్పుకోవాలి. అందుకనే మీరు అడుగున్న విధంగా సోషల్ మీడియాలో నార్త్ దగ్గర నుంచి, సౌత్ దగ్గర నుంచి, కేరళ దగ్గర నుంచి, అన్ని ప్రాంతాల నుంచి అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ గురువు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వెరీ ఇంట్రెస్టింగ్. ఫారిన్ కంట్రీస్, ఫారిన్ మీడియాలో వీటి గురించి మాట్లాడుకుంటారు. నా కాల్స్ అన్ని కంట్రీస్ నుంచి వస్తాయండి. గురుగారు ఇక్కడ ఇంకో చిన్న సందేహం. జనరల్ గా నా స్టైల్లో నాకు అర్థం కాదు కాబట్టి గురుగ్రహం దేనికి సంబంధించి సంతానం ఇప్పుడు బాగుంటుంది అని చెప్పారు. లైక్ సంపద, అలా ఏమేమైనా కేటగిరీస్ అలా వాళ్ళకి పర్టికులర్ గా ఉంటాయా ఈ ప్లానెట్ కి? గురుగ్రహానికి సంబంధించిన కారకత్వాలు అంటారండి. వాట్ హీ రిప్రజెంట్స్, వాట్ హీ డస్. దానికి చూసుకుంటే దాదాపు నాకు తెలిసి 25 నుంచి 30 వరకు ఉంటాయండి. బట్ మేజర్ గా ఏం చెప్పారంటే గురువు అనగానే జ్ఞానము, జ్ఞానానికి సంబంధించిన ఉండే ధర్మ చింతన. ఇది మంచి చెడుని మనకి ఎలా తెలుస్తుంది? అది గురువు ద్వారా తెలుస్తుంది మనకి. అదర్వైజ్ మనం వీఆర్ ఇగ్నోరెంట్ పీపుల్ కదా. ఇది వివేకం అంటారు చూడండి, ఆ విజ్డమ్ అనేది అక్కడ. తర్వాత స్పిరిచువల్ బ్లీస్, ఆధ్యాత్మిక శక్తి రావడానికి కూడా గురువు గారు వస్తూ ఉంటారు. తర్వాత సంతానాన్ని కారు కూడా ఆయన. శుభకార్యాలు ఏంటి గురువు? దానికి కూడా శుభకార్యాలు, అన్ని శుభకార్యాలు గురు బలం ఉంటేనే శుభకార్యం చేస్తాడు. జీవకారకుడు అంటారు. అంటే ఏదైనా ఒక పని మనం స్టార్ట్ చేస్తే ఆ పని చాలా దీర్ఘకాలికంగా ఉండాలి, ఎక్కడ ఆగిపోకూడదు అన్నదానికి జీవకారకుడు అంటారు అనమాట గురువుని. అందుకని ఒక చెట్టు ఎండిపోయింది, అందులో జీవం లేదు, చక్కగా మొలుస్తూ ఉంది అనుకోండి, బాగా ఎదుగుతుంది అనుకోండి, గురువు ఉన్నట్లు అక్కడ కారణం. ఎక్కడైతే గురువు ఉంటాడో వాళ్ళు దబ్బగా, బొద్దుగా, బొదబొదలాడుతూ ఉంటారు. గురుగ్రహం ఉన్న వాళ్ళని ఈజీగా కనుక్కోవచ్చు. నాకు తెలిసిన ఒక యాంకరు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే మధ్యలో డిస్కషన్ లో ఏమంటే మీరు కొంచెం లావేనా? అవునండి, నాకు గురువు దశ నడుస్తుందండి. చూడండి, అంటే గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా దప్పగా ఉండేసి, మంచి హైట్ ఉండేసి, కళ్ళల్లో మంచి షైనింగ్ ఉంటుంది, హెల్దీగా, ఒబేసిటీ వస్తుంది, కొంచెం లావు అవుతారని చెప్పండి. గురువు మనకు తెలుసు కదండి ఎలా ఉంటారు, తప్ప బ్రాహ్మణుడు అంటారు అనమాట గురువుని. అలా ఉంటారని చెప్తాను. అంటే జీవం ఉంటుంది వాళ్ళలో, లైఫ్ ఉంటుంది అనమాట. అందుకని ఎప్పుడైతే కనుక గురువు ఉంటే ఇవన్నీ కారణాలు ఉంటాయి. వీటన్నిటికంటే కూడా ముందుగా గురువు ధనాన్ని కూడా ఇస్తారు. ధనానికి కూడా కారకుడు. ఎందుకంటే ఎక్కడైతే ధర్మచింతన ఉంటుందో, ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలాసఫీ అండి. లక్ష్మీదేవి
సముద్ర గర్భం నుంచి రావటం తోటి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన దగ్గర ఉండిపోయింది. ఎందుకు ఒకసారి అంటే ఓకే, ప్రతి అవతారంలో కానీ ఏ కృష్ణుడు కానివ్వండి, రామ అవతారం కానివ్వండి, ఎన్ని అవతారం ఎత్తినా కానీ ప్రతి అవతారంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తుంది. ఎందుకు అని అడిగితే అక్కడ ఆయన ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు కాబట్టి, ధర్మం ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. సో గురువు వల్ల ఈ ధర్మచింతన వస్తుంది కాబట్టి, గురువు యొక్క కృప ఎక్కడ ఉంటుంది అక్కడ అమ్మవారు ఉండిపోతారు, సంపదలు వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి గురువు యొక్క ఉండటం అంత ఇంపార్టెంట్. గురువు దృష్టి లేకపోతే ఒక మహారాజు కూడా ఓవర్ నైట్ లో కింద పడిపోతాడు. కొంతమంది మనకు స్కాండల్స్ లో వాటిలో ఉండేసి ఓవర్ నైట్ పోతారు, అప్పటిదాకా బాగున్న వాళ్ళు కూడా. ఎందుకంటే గురువు యొక్క దృష్టి ఉన్నంత వరకు బాగానే ఉంటారు. ఎప్పుడైతే గురు దృష్టి లేదో వాళ్ళు రాజ్యాన్ని కోల్పోతాం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గురువు దేనికి అంటే మన యజ్ఞాలు, హోమాలు, మంత్రాలు, చాండిగా ఇవన్నిటి కూడా గురువు కిందే వస్తుంది. లేడీస్ కి ఇష్టమైన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ దానికి కూడా గురువే కారకుడు. బంగారం, సంపద. బంగారం ఎల్లో కలర్ లో ఉంటుంది అనమాట. అంటే ఎల్లో కలర్ గురువుని రిప్రజెంటేషన్ చేస్తుంది. బంగారం బాగా కొనుక్కున్నారు అనుకోండి, గురువు యొక్క దృష్టి ఉన్నా, గురువు దశ ఉన్నా గానీ ఖచ్చితంగా బంగారం వాళ్ళు కొనే కొంటారండి. వాళ్ళ ఒంటి మీద బంగారం ఉండనే ఉంటుంది. ఎప్పుడైతే గురువు దృష్టి గానీ గురువు గానీ పోయిందో ఆ బంగారం వాళ్ళు బ్యాంక్ లాకర్ లో పెట్టేసుకుంటారు, వాళ్ళ దగ్గర బంగారం ఉండదు. చాలా ఈజీగా అనుకోవచ్చు. గురుగారి గురు దృష్టి ఎప్పుడు ఉంటుందంటే ఇప్పుడు రాశి మారింది కదా, ఓన్లీ కర్కాటక వారి మీదే ఉంటుందా, మిగతా అన్ని రాశుల వారి? కర్కాటక రాశిలో ఉంటాడు కానీ ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కర్కాటక రాశి నుంచి 5వ రాశిలోను, 7వ రాశి మకర రాశిలోను, తర్వాత వచ్చేటప్పటికి ఈ రాశిలో 9వ ప్లేస్ లో ఉన్న రాశులుగా చూస్తూ ఉంటారు అనమాట గురువు యొక్క దృష్టి. అంటే గురువు ఉన్న పొజిషన్ బాగుంటుంది, గురువు చూసే దృష్టిని బట్టి కూడా బాగుంటుంది. సపోజ్ నేను మిమ్మల్ని చూస్తున్నాను అనుకోండి, నా యొక్క ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది, మీరు నన్ను చూస్తుంటారు, మీ యొక్క ఇంపాక్ట్ నా మీద ఉంటుంది. సో ఆ చూపులో ఆయనకు ఒక దయ, వీళ్ళకి హెల్ప్ చేయాలని ఒక తత్వం, భావం కళ్ళల్లో ఉంటుందండి. చూడండి వీళ్ళు కృపరాజు వస్తున్నారంటారు, గురువు చూస్తున్నారంటారు, చాలా జెంట్లు గా నవ్వు మొహంతో చూస్తున్నారు. ఎలా తెలిసిపోతుందండి? ఆ యొక్క చూపులను మనకు తెలిసిపోతుంది. అందుకని చెప్పేసి ఈ యొక్క స్పిరిచువల్ ప్లేస్, ఆధ్యాత్మిక వాళ్ళ చూపు చాలా పవర్ఫుల్. ఒక గ్రేస్ చిన్నపిల్లలు చూసినట్టు చూస్తాం అనమాట. దాంతో మనలో ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. కానీ గురువు అంత ముఖ్యమైన వ్యక్తి కాబట్టి అండి. సో ఇది అన్ని విధాలు మనం డిస్కస్ చేసుకున్నా, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. గురువు అంటే ఇక చూడండి, సంపద, జ్ఞానం, ఇవే కదా గురువు గారు మనిషికి కావాల్సింది. అంతేనండి. ఎస్ గురువు గారు, మరి ఇప్పుడు 12 రాశులు ఉన్నాయి, కర్కాటకలోకి మారుతున్నారని చెప్పారు, జూన్ 2 నుంచి అన్నారు కదా. మరి ఎలాంటి రాశుల వారి మీద ఎలాంటి ప్రభావం, ఎవరికి బాగా పాజిటివ్, ఎవరికి నెగిటివ్స్ ఏమైనా ఉంటాయా గురువు గారు? కొన్ని గ్రహాలు అదొకసారి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం 1 by 1 వెళ్దామండి. మనకు మహర్షులు సంస్కృతిలో ఏం చెప్పారో ఆ శ్లోకాన్ని వివరిస్తూ ఫస్ట్ మేషరాశి. మేషరాశి ఆ రాశి నుంచి 3 నుంచి 4 వెళ్తూ ఉన్నారండి. 4వ స్థానంలో గురువు ఉంటే అంత మంచిది కాదు అని చెప్తారు. ఏమవ్వచ్చు, పాజిటివ్ సైడ్ లో చూసుకుంటే వాళ్ళు దీర్ఘాయు ఉంటుంది, హెల్త్ ఏదైనా ప్రాబ్లం అయినా కానీ చాలా స్ట్రాంగ్ గా మళ్ళీ బయటకు వచ్చేస్తారని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా కొంచెం శుభకార్యాల గురించి విపరీతంగా ఖర్చులు చేస్తారు. అయితే మనకి సంస్కృతులు ఏం చెప్తారంటే, ఎవరికైతే గురువు జన్మరాశి నుంచి 4వ స్థానంలో కనుక గురువు ఉంటే, అంటే ఇప్పుడు ఎవరికి వస్తుంది, మేషరాశి వాళ్ళకి అది వస్తుంది. ఏమవుతుందంట, యాచన బుద్ధి. అప్పటిదాకా వాళ్ళకి డిగ్నిటీగా హుందాగా ఉన్న వాళ్ళు ఏయో అవసరాలు వచ్చేసి 10 మంది దగ్గరికి ఈ కాదుగా నాకు హెల్ప్ చేయండి అని ఒక పరుగులు పెట్టే విధంగా పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా బుద్ధి చాంచల్యం, మైండ్ అనేది సరిగా ఉండదు, రకరకాల ప్లాన్లు రకరకాలు చేసుకుంటూ ఉంటారనమాట. దేని మీద మనసు ఫోకస్ చేయలేరు. తేజోహాని, వాళ్ళ ముఖంలో కాంతిహీనంగా అయిపోతుంది, ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. వీటన్నిటికంటే కూడా వీళ్ళకి ఏం చెప్తారంటే దేశ త్యాగం, కలహం, గొడవలు పడి ఆ ఉన్న ఊరిని కానీ పొజిషన్ కానీ వదిలిపెట్టే ఆ పరిస్థితి వస్తుంది అని మనకి ఈ సంస్కృతం చెప్తారు. యాచన బుద్ధి, చాంచల్యం, తేజోహాని, ధనవ్యయం, దేశ త్యాగం, కలహం. చతుర్థ స్థానకు గురువు అని చెప్తూ ఉంటారు అనమాట. అయితే మనకి జ్యోతిష శాస్త్రం వివరించారు ఈ సంస్కృతంలో. దీనికి మనకి అసోసియేట్ గా కొన్ని పురాణ స్టోరీలు కూడా ఉంటాయి, పురాణ కథలు కూడా ఉంటాయండి. అందులో మనకేం చెప్తారంటే, సత్య హరిశ్చంద్ర మీరు వినే ఉంటారు. 2 మహర్షులు ఎవరెవరో పోటీ పెట్టుకొని పాపం ఈయన దగ్గరకు వచ్చి ఈయన టెస్ట్ చేయడానికి ఈయన అక్కడి నుంచి బయటకు కొట్టేస్తారు. ఇలా అంటే ఏంటిది, కలహం, గొడవలు పెట్టేసుకొని దేశ త్యాగం, ఉన్న పొజిషన్ వదిలిపెట్టిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటిది సత్య హరిశ్చంద్రకి గురువు 4వ స్థానంలో జరిగిందని మనకి చెప్తూ ఉంటారు. ఇంకొకటి కూడా ఏం చెప్తారు, ధర్మరాజు. అప్పటిదాకా బాగున్న ఆయనకి బుద్ధి చాంచల్యం ఏదో పోయేసి, పాచికలు ఆడేసి, అంతా కోల్పోయేసి అడవులకి వెళ్ళిపోతారు. సో ఇలా మైండ్ డైవర్ట్ చేసి వీళ్ళని
ఏదేదో వీళ్ళ పాపం ఇన్నోసెంట్, ధర్మరాజు ఇన్నోసెంట్, ఆయన ఇన్నోసెంట్. అవును. కానీ పైన లేలా ఏదేదో జరిగిపోయేసి ఇలాంటి టెస్ట్ రకరకాల కారణాలతో ఆ ఉన్న పొజిషన్ పోగొట్టుకోవటము, అక్కడి నుంచి మళ్ళీ దూర ప్రాంతాలకు వెళ్ళిపోవటం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. మేషరాశి వాళ్ళు. నెక్స్ట్ మనం వృషభ రాశి చూద్దాం. గురువు వల్ల విపరీతంగా లాస్ట్ ఇయర్ ఎంజాయ్ చేసిన రాశి ఏదైనా అంటే వృషభ రాశి అని చెప్పుకోవాలి మనం. గురుగ్రహ ప్రభావం వల్ల బాగుంది వృషభ రాశి వారికి ఈ ఇయర్. గురువు గారు మరి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ చాలా బాగా ఎంజాయ్ చేశారు వృషభ రాశి వాళ్ళు. నేను చాలా మందికి బెట్ చేశాను ఖచ్చితంగా బాగుంటుందని. చాలా మంది బాగలేదు అనుకో నాకు మళ్ళీ ఫోన్లు చేస్తారు, ఏమంటే మాకు అసలు బాగున్నట్లేదండి, మీరేం బాగుందని యూట్యూబ్ లో చెప్పారంటే. ఏంటని అడిగితే వాళ్ళ మాటలు వాళ్ళకి తెలిసిందంటే తెల్లకుండానే బంగారం కొన్నారు, వెండి వస్తువులు కొన్నారు, అన్ని కొన్నారు. కాకపోతే వాళ్ళకి ఏదో పెద్ద పెద్ద రకాలు ఉన్నాయి. గురువు ఇచ్చేస్తుంటే మనకి డిజైర్లు సోపతి లిస్ట్ ఉంటే అదంతా మీట్ అవ్వడం కష్టం కదా, మనం కూడా చేసుకోవటం. అందుకని ఈసారి ఈ వృషభ రాశి వాళ్ళకి గురువు అంత సపోర్ట్ ఎవరు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంతకు ముందులాగా ఏమంటారు అబోవ్ ది క్లౌడ్ వెళ్ళిపోవడానికి కుదరదు. కొంచెం గట్కుల రోడ్లో వెళ్ళాల్సిన పరిస్థితి. వీళ్ళకి 2వ స్థానం నుంచి 3వ స్థానానికి వెళ్తున్నారు. 2వ స్థానం నుంచి 3వ స్థానానికి వెళ్తున్నారు. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే అతి క్లేశం, బంధు వైరం, దారిద్ర్య దేహ పీడనం, ఉద్యోగ భంగం, కలహం తృతీయ స్థానకే గురువు అని చెప్తారు. అంటే ఏంటి, ఉద్యోగ భంగం, కలహం, గొడవలు అవుతాయి అంట. ఉద్యోగం అప్పటిదాకా స్మూత్ గా వెళ్ళిన ఉద్యోగంలో అప్స్ అండ్ డౌన్స్ వచ్చేస్తాయి. అప్పటిదాకా మీరు ఎటు ఏలు చూపిస్తే అటు అన్ని విషయాలు పరిగెత్తింది. బాస్ ఇప్పుడు మిమ్మల్ని గట్టిగా పట్టుకుంటాడు, పెర్ఫార్మెన్స్ అంతా బయటకు తెస్తాడు. అదేంటి ఇదేంటి 100 రకాలు మాట్లాడే అవకాశం ఉంటుంది. ధనానికి కూడా ఇంతకుముందు అంత ఫ్రీ ఫ్లో గా ఉండదు. హెల్త్ గురుగా జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో గొడవలు అవుతుంటే దేహ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని సమరీ చూసుకుంటే అధికమైన శ్రమ చేయాల్సి ఉంటుంది, బంధువులతో గొడవలు ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, శారీరకంగా బాధలు ఉంటాయి, ఉద్యోగంలో చికాకులు, ఇరిటేషన్స్ ఉంటాయి. అంటే ఉద్యోగం పోదు, ఇరిటేషన్ ఉంటుందని చేసుకోవాలి. అయితే కొన్ని విషయాల్లో మంచి కూడా జరుగుతుంది వీళ్ళకి. ఏ విషయంలో అంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది, తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. సో ఇది గురుగ్రహం తీర్థయాత్రలు చేయడము, పెళ్లిళ్ళు అవ్వడం కూడా గురుగ్రహం వల్లే అవుతుంది. సో ఇందులో మనకేం చెప్తారంటే ఉద్యోగ భంగం, కలహం అని చెప్తారు. ఇందులో మనకి పురాణ స్టోరీలో ఏం చెప్తారంటే దుర్యోధనుడికి ఆయనకి గురువు 3వ స్థానంలో ఉన్నప్పుడే ఆ యుద్ధాలన్నీ జరగటము, వాళ్ళ తమ్ముళ్ళు అందరూ చనిపోవటం ఎంత జరిగింది ఆ టైంలో అని చెప్తూ ఉంటారనమాట. సో ఇది మీరు కొంచెం గమనించుకొని ఈ రాశి వాళ్ళు చక్కగా ఉండాలి. నెక్స్ట్ మనం మిథున రాశి చూస్తే బాగా గురువు ఈ మార్పు వల్ల, ఈ గురువు మారటం వల్ల బాగా ఉపయోగపడే రాశి ఏదైనా ఉందంటే మనం మిథున రాశి అని చెప్తాం. మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏ విధంగా బాగుంటుందంటే ఫస్ట్ మనస్సౌఖ్యం, యశో వృద్ధి, సౌభాగ్యం, ధనాగమ, ధర్మ వ్యయం, మనస్సౌఖ్యం, ద్వితీయ స్థానకే గురువు అంటారు. అంటే 2వ స్థానంలో గనుక గురువు గనుక వెళ్తే ఏమవుతుందంట, మనసు అంతా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అప్పటిదాకా ఉన్న చీకులు చిరాకులు మొత్తం ఎగిరిపోతూ ఉంటాయి. యశో వృద్ధి, కీర్తి ప్రదేశాలు విపరీతంగా వస్తూ ఉంటాయి. సౌభాగ్యం, ఎక్కడ పట్టుకున్నా లక్ వస్తుంది, చాలా బాగుంది. అలాగే ధనాగమన, ధనం విపరీతంగా వీళ్ళకల్లి ధన ఫ్లో స్టార్ట్ అయిపోతుంది ఇప్పటిదాకా. అలానే ధర్మ వ్యయం, మంచి మంచి శుభకార్యాలకు ధనం ఖర్చు పెడుతూ ఉంటారు, మనసంతా బాగుంటుంది, ఉత్సాహంగా ఉంటుంది అని చెప్తారు అనమాట. సో ఇప్పటిదాకా ఈ రాశి వాళ్ళు ఎవరైనా కనుక ఉండి సరిగ్గా ఆదాయం లేకపోయినా, సరిగ్గా గుర్తింపు లేకపోయినా, పిల్లలు కలకపోయినా, పెళ్లిళ్ళు కాకపోయినా ఒక బెస్ట్ టైంలోకి అయితే వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఈ హోల్ ఏరియాలకు చాలా బాగుంటుంది. గురుబలం విపరీతంగా ఉంటుంది. ఇప్పటిదాకా మనం ఏదైతే చెప్పుకున్నామో బంగారం దగ్గర నుంచి శుభకార్యాల దగ్గర నుంచి అన్ని విషయాలు అనుకూలంగా ఉంటుంది. అందరూ సద్వినియోగం చేసుకుని బాగుండాలని చెప్పేసి మనం కోరుకుంటాం. మిథున రాశి వారికి సూపర్ గురుగ్రహ ఇంపాక్ట్. కర్కాటక చాలా కేర్ఫుల్ గా ఉండాలండి. జనరల్ గా మనకి ఏం చెప్తారంటే గురువు జన్మరాశిలో ఉంటే మంచిది కాదు అని చెప్తారు. కాకపోతే ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ కర్కాటక రాశి ఆయన ఉచ్చ స్థానం కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి అంత ఇబ్బందులు ఉండవు అని కూడా కొన్ని థియరీస్ ఉన్నాయి. అంటే మనకి కండిషన్స్ అప్లై అంటారు చూడండి, మనం డైరెక్ట్ గా చెప్పడానికి లేదు. యూజువల్ గా జన్మరాశిలో గురువు ఉంటే అంత బాగుండదు. అయితే పిల్లల విషయంలోను, పెళ్లి విషయంలోను, ధర్మచింతన ఇవన్నీ బాగానే ఉంటుంది. కానీ వీళ్ళకి హెవీగా ఫీల్ అవుతూ ఉంటారు లోనంతా. ఓకే, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ రావటము, లెథర్జీగా ఉండటం. ఓవరాల్ గా కనుక చూసుకుంటే గురువు జన్మరాశిలో ఉండకూడదు అని చెప్తారు. కాకపోతే గురువు ఉచ్చ స్థానంలో, కర్కాటక రాశి ఆయన ఉచ్చ స్థానంలో మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఏ ప్రకారంగా ఇస్తూ ఉంటారంటాం. బట్ కొన్ని ఏ విధంగా మనం ఇందా విధంగా చెప్పుకున్నట్టు పిల్లల విషయంలోను, మ్యారేజ్ విషయంలోను, టెంపుల్స్ అవన్నీ విజిట్ చేయటంలోను, పవిత్ర స్థలాలు చూడటంలోను బాగానే ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో గురువు ఫస్ట్ హౌస్ లో ఉండటం వల్ల
ప్రాబ్లమ్స్ ఉంటుందని చెప్తారు. ఏ ప్రాబ్లమ్స్ ఉంటుందంట, మనకి శాస్త్రాలు ఏం చెప్పారంటే రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం బుద్ధి భ్రంశో భాగ్యహాని. ఓకే, మనకి ఏం చెప్తారు, గురువు గనక తనుగతి గురువు అంటారు. అంటే జన్మరాశులు గనక గురువు ఉంటే ఏమవుతుందంట, రాజకోప, గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర నుంచి బాసుల దగ్గర నుంచి కోపం వీళ్ళ మీద పడిపోతూ ఉంటారు. యశోహాని, కీర్తి ప్రతిష్టలకు భంగం కలుగుతూ ఉంటుంది. ఉద్యోగస్య విరోధకం, ఉద్యోగంలో ఆటంకాలు ఉంటాయి అని చెప్తున్నారు. అంతేకాకుండా బుద్ధి భ్రంశం, వాళ్ళ మైండ్ అని సరిగా పనిచేయదు, రకరకాల ప్లాన్లు చేస్తూ ఉంటారు, డిప్రెషన్లకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజు ఉన్న ప్లాన్ రేపు ఉండదు, రేపు ఉన్న ప్లాన్ ఎల్లుండి ఉండదు. మళ్ళా జనాలు క్రిటిసైజ్ చేస్తే వాళ్ళు తట్టుకోలేరు, డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత బుద్ధి భ్రంశ భాగ్యహాని, అంటే లక్ అనేది ఉండదు. భాగ్యహాని అంటే లక్, భాగ్యం మీన్స్ లక్. జనరల్ గా మనం ఏదైనా పని చేస్తే మన హార్డ్ వర్క్ లక్ కూడా యాడ్ అయితే త్వరగా సక్సెస్ వస్తుంది కదా. మన హార్డ్ వర్క్ ఉంది, మనకి ఎక్కడో అబ్స్టకల్స్ ఉండి మిగిలిపోయినాయి, దానికి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో ఈ ప్రకారంగా జనరల్ గా గురువు ఉండటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయని మనకి చెప్తూ ఉంటారు. దీనికి మనకి పురాణాలు ఒక స్టోరీ కూడా ఉంటుంది. శ్రీరామచంద్రమూర్తి గురువు ఆయనకి జన్మరాశిలో ఉన్నప్పుడే వాళ్ళకి వనవాసానికి వెళ్ళటం జరిగింది. అయితే అది మంచా చెడా అంటే ఒక అందుకు మంచి అని చెప్తారు. కానీ ఇక్కడ మనకి ఎలా అనిపిస్తుంది, ఇలా అనిపిస్తుంది. నా క్లయింట్ లో కొంతమంది 2-3 years బ్యాక్ కరెక్ట్ గా జన్మరాశిలో ఉన్నప్పుడు నాకు కనెక్ట్ అయ్యారు వాళ్ళు. వాళ్ళ అబ్బాయి గురించి అమెరికా వెళ్ళటానికి, అంటే మా అబ్బాయి ప్రయత్నాలు చేస్తున్నారు, ఏంటి అది అని. సో మీరేమనుకుంటున్నారంటే మా అబ్బాయి చేసే పని నాకు ఇష్టం లేదండి, చూడండి యశోక వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేదు కానీ ఈ అబ్బాయి పట్టుబట్టి ఉన్నాడు. ఏంటంటే లేదండి మీ అబ్బాయి ఖచ్చితంగా వెళ్తాడండి, 6 నెలలు వెళ్ళిపోతాడు, కొంచెం ఇబ్బందులు పడతారు కానీ సెటిల్ అయిపోతాడు అని చెప్పాను. ఇప్పటికి వెళ్ళిపోయి ఆయన 2 years 4 years అయిపోయింది, వెళ్ళిపోయింది. అక్కడ MS కంప్లీట్ చేసుకున్నాడు, చక్కగా జాబ్ చేసుకున్నారు, మొన్న పెళ్లి కూడా అయిపోయింది. సో నాకున్న రియల్ టైం కేసు అది. అప్పుడు వాళ్ళు అడిగింది ఆ జన్మ అంటే ఏమవుతుందంటేనండి, ఏమని చెప్పారు మనకి, రాజకోప ఉద్యోగం బుద్ధి భ్రంశం. శ్రీరామచంద్రమూర్తి అడవులకు వెళ్ళిపోయాడు అనమాట, అంటే ఉన్న ఫాదర్ కి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. సో ఇలా రియల్ టైమ్ లో కేసులు కూడాను వాళ్ళ కొడుకు తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోవటం, ఇతనికి వెళ్ళటం ఇతనికి కొన్ని బిజినెస్లు ఉన్నాయి, ఇతనికి కొన్ని ఫార్మాస్యూటికల్ బిజినెస్లు అవన్నీ ఉన్నాయి. అంత పెద్ద బిజినెస్ ని వదిలిపెట్టుకోవటం, అతనికి పంపించడం ఇతనికి ఇష్టం లేదు. కానీ అతను వెళ్ళాడు. బట్ ఫైనల్ గా చక్కగా చేసుకున్నారు, జాబ్ చేసుకున్నాడు, తన మనంతను ఉన్నారు, అది వేరే విషయం అనుకోండి. సో ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళు కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండాలి, మిక్స్డ్ గా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఏదన్నా ఫైనల్ గా గురువు మంచిగా చేస్తాడని గమనించుకోవాలి. గురువు గారు, మనము గురుగ్రహ ప్రభావంలో కర్కాటక రాశి అయిపోయింది, సింహరాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉండబోతుంది మరి గురువు మారడం వల్ల? మనం గురువు గురించి మాట్లాడుకుంటున్నామండి. సింహరాశి చూసుకుంటే 2 విషయాలు గమనించుకోవాలి. 2 పెద్ద గ్రహాలు ఎప్పుడు ప్యారలల్ గా అసోసియేట్ అయి ఉంటాయండి, గురువు శని. వీళ్ళకి సింహరాశి వాళ్ళకి అష్టమ శనితో బాధపడుతూ ఉన్నారండి. అష్టమ శనిలో సిరీస్ ఆఫ్ మిజరీస్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే ఒకటైన తర్వాత ఒకటి ప్రాబ్లం వాళ్ళ సరౌండింగ్ చుట్టుతుంది. ఇక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, ఆ ప్రాబ్లం ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అది ఏ డైరెక్షన్ అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు, ఐడియా ఉండదు. వరుసగా ఏదో ఒక ప్రాబ్లమ్స్ తో ఉంటూ ఉంటారు, కిరిబికిరైపోతూ ఉంటారు. దానికి తోడు ఇప్పుడు గురువు కూడాను వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. మొన్నటిదాకా గురువు వీళ్ళకి 11వ స్థానంలో ఉండి బాగా సపోర్ట్ ఇచ్చారు. గురువు ఆ సపోర్ట్ ఇచ్చే పొజిషన్ నుంచి మారిపోయి ఇబ్బంది పెట్టే పొజిషన్ లోకి వచ్చారు. గురువు ఇక్కడ ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఆల్రెడీ శని ఇబ్బంది పెడుతున్నారు, ఇప్పుడు గురువు కూడా వీళ్ళకి ఎడిషన్ గా ఇబ్బందులు పెట్టబోతున్నారు. ఎలా పెట్టబోతున్నారు అంటే, ఫస్ట్ శుభములో వ్యయచ్చైవ ప్రాణి విక్రయ దోషణం అంటారు. అంటే శుభకార్యాలు చేయటం వల్ల విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది అని చెప్తారు. దానితో పాటు ఏమవుతుందంటే దానికి అప్పులు చేస్తారు. ఈ అప్పులు తీర్చడానికి ఏదో ఒకటి మళ్ళీ అమ్ముకుంటారు. అంటే అండి బాగా ఉపయోగపడిన వాళ్ళకి ప్లాటో, ఇల్లు, విల్లానో, లేదంటే పూర్వకాలంలో గుడ్లు, పశువులు అవన్నీ ఉండేవి కాబట్టి అవి అమ్మేస్తూ ఉంటారు. అలానే అమ్మాయి పెళ్లి చేయాల్సి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, వాళ్ళకి బాగా యూజ్ అయింది అమ్ముకుంటుంటారు. అప్పటిదాకా ఫిక్స్డ్ డిపాజిట్లు, మనీ అవియో ఉంటాయి. ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి అండి అప్పు చేస్తుంటారు, వీటికన్నీ వాటికి ఖర్చు చేస్తూ ఉంటారు అని చెప్పేసి మనకి శాస్త్రం వివరించారు. జనరల్ గా 12వ స్థానంలో గురువు ఉంటే శుభకార్యాలు చేయటం వల్ల విపరీతంగా ధనం అవుతుంది. అట్లయినా ధనం మళ్ళీ తక్కువ ఉంది కాబట్టి వచ్చే ధనం రాకపోవడంతో అంతకుముందు ఉన్న కూడబెట్టుకున్న ధనం కానీ, లేదంటే పశువులు కానీ, గుడ్లు కానీ, ఇల్లు కానీ ఏమైనా ఉంటే ఇంపార్టెంట్ అవన్నీ అమ్మేస్తారు. తద్వారా వీళ్ళకి నిందలు వస్తాయి. నిందలు అంతే కదండి. ఇంట్లోనే అమ్ముకుంటే సపోజ్ లేడీసే ఉన్నారు, ఏదో ఇంపార్టెంట్ పని జరుగుతుంది, ఈ జ్యువెలరీ తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు. భార్యకు నచ్చదు కదండి జ్యువెలరీ అమ్ముకుంటే. అలా లేదంటే బాగా పాలిచ్చే పశువులు ఏమైనా ఉన్నాయనుకోండి, ఎవరికి నచ్చదు కదా.
అలా బాగా ఉపయోగపడే ఒక వస్తువును ఈ స్థిరాస్తిని అమ్ముకుంటారు. ఎందుకు అమ్ముకుంటారు? శుభకార్యాలు చేయటం వల్ల, అప్పులు చేయటం వల్ల. ఆ అప్పు జరిగింది కదండి, మరి అప్పు తెచ్చిన ధనం ఎలాగొస్తుందంటే దారిద్ర్యం, ధనం రాదు. స్థాన భ్రష్టత్వం అంటే కొంతమందికి జాబులు పోయే అవకాశం కూడా ఉంటుందని గమనించాలి. ఓకే. గురుగ్రహం అంటే శుభమూల వేయచ్చేవా పాణి విక్రయ దూషణం స్థాన భ్రష్టత్వం చ దారిద్ర్యం అని చెప్తారనమాట. ఇన్ని రకాలుగా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఈ గురువు గ్రహము వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంటుంది కాబట్టి గమనించాలి. అయితే బెనిఫిట్ ఏంటంటేనండి, ఆయుష్ చాలా బాగుంటుంది, దీర్ఘాయు ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి పెద్ద పెద్ద రోగాలు కానివ్వండి, జరగకూడని సంఘటనలు అయితే ఏమీ జరగవు. ఎడ్యుకేషన్కి ఎవరికైనా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళుకోవాలి, బాగా చదువుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది మనకి గురుగ్రహం కలిగించేది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది టోటల్ గా గురువు ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పొచ్చు. ఏ ప్లేస్ లో ఉంటున్నారు గురువు గారు ఇప్పుడు? గురుగ్రహం వీళ్ళకి 12వ ప్లేస్ లో ఉన్నారండి. 12వ ప్లేస్ లో ఉన్నారు కాబట్టి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగానే అనిపిస్తుంది. అవునండి. ఓకే. కన్య రాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్య రాశి మనం చూసుకుంటే వీళ్ళకి ఈ రాశి నుంచి 10వ స్థానంలో 10 నుంచి 11కి గురువు వస్తూ ఉన్నారండి. చాలా బాగుంటుంది. అంటే గురువు ఇప్పుడు వీళ్ళకి 10వ స్థానం నుంచి 11వ స్థానానికి మారుతున్నారు. 11వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా బాగా మంచి చేస్తుంటుందని చెప్పి మన శాస్త్రాలు వివరిస్తూ ఉన్నారు. సహజంగా గురువు కూడాను 11వ రాశిలో 10 నుంచి 11వ స్థానానికి రావడంతో అది లాభస్థానం కాబట్టి గురువు ఇప్పటిదాకా మనం ఏదో చెప్పుకున్నా అవన్నీ వీళ్ళకి శుభప్రదమైన ఫలితాలు ఇస్తారు, లాభప్రదమైన ఫలితాలు ఇస్తారని మనం చెప్పుకోవచ్చు. ఏమని చెప్తారు మనకి సంస్కృతంలో? యశో వృద్ధి అంటే వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి. సర్వత్ర విజయము సుఖము, వీళ్ళు ఎక్కడ పెట్టినా కానీ చక్కగా ప్రతి పనిలో విజయం ఉంటుంది, సుఖప్రదంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా శత్రు నాశాంత, వీళ్ళు శత్రువులు కనుక ఎవరైనా కొనుక్కుంటే వీళ్ళు ఏమీ చేయకుండానే వాళ్ళంతా వాళ్ళే దూరంగా వెళ్ళిపోతారు. తర్వాత మంత్రసిద్ధి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరికైనా మనకి రకరకాల ఉపాసనలు చేస్తూ ఉంటారు, సంధ్యావందనం చేస్తూ ఉంటారు కొంతమంది, లేదంటే శ్రీ విద్యలు చేస్తూ ఉంటారు. ఎన్నో మంత్రాలు తీసుకొని వాళ్ళు ఎప్పుడు నిరంతరం జపించుకుంటూ ఉంటారు అనమాట. ఈ టైంలో వీళ్ళు ప్రాపర్గా గురువుల దగ్గర ఇనిషియేషన్ తీసుకొని ఆ మంత్ర సాధన కనుక చేస్తే వీళ్ళకి మంత్రసిద్ధి వస్తుంది. దేవతల అనుగ్రహం అయ్యి వీళ్ళకి కావాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అనుకున్న సిద్ధులన్నీ వీళ్ళకి నెరవేరుతాయి. అంతేకాకుండా వీళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్య వీళ్ళకి అన్నదమ్ముల నుంచి మంచి సపోర్ట్ వస్తుందని తెలుసుకోవాలండి. ఇది కన్యరాశి వాళ్ళకి ఒక బెస్ట్ టైంలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు గురువు మారటం వల్ల. ఏంటి గురుగారు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగ్రహ ఇంపాక్ట్? తులారాశి చూసుకుంటే వాళ్ళకి ఇప్పటిదాకా మహాభాగ్య యోగం ఉందండి, చాలా చక్కగా ఉన్నారు. అయితే గురువు మారటంతో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఏ ప్రకారంగా ఇబ్బందులు ఉంటాయంటే, ధాన్య నాశో ధనచ్ఛేద వృధా సంచారణం స్వజనదోషణం దశమస్థానే గురు భవేత్ అంటారు. అంటే 10వ స్థానంలో కనుక గురువు ఉంటే ఏమవుతుంది? ధాన్య నాశం అంటే పంటల దిగుబడి సరిగా రాకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అంతేకాకుండా ధనచ్ఛేదం, వచ్చిన ధనం వీళ్ళ దగ్గర నిలబడకుండా వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. వృధా సంచారణం, అటు ఇటు ట్రావెల్ చేస్తే అందులో వృధాగా ఉంటుంది, అందులో బెనిఫిట్ ఏముండదని చెప్తారు. దీనితో పాటు స్వజనైర్ దోషణం, వీళ్ళ ఫ్రెండ్స్, బంధువులు, లేదంటే ఇలా బాస్ అయితే వీళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ వీళ్ళని తిడుతూ ఉంటారు. సో వీళ్ళకి కావాల్సిన వాళ్ళే వీళ్ళని విమర్శిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. అయితే దీనితో పాటు కొన్ని విషయాల్లో బాగుంటుంది. అది టైమ్లీ మంచి ఫుడ్ తింటూ ఉంటారు. ఎడ్యుకేషన్ అకాడమిక్స్లో చాలా పెర్ఫార్మెన్స్ బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ టైంలో మనకి పురాణాల్లో ఒక స్టోరీ కూడా అసోసియేషన్ అయి ఉంటుందండి. శివుడు బ్రహ్మతలని తీసేయటంతో బ్రహ్మ హత్య పాపం చుట్టుకుంటుంది. ఆయన చిటికి నీళ్ళకి బ్రహ్మ తల ఉంటుందండి. అది పోదు ఎంత తీయాలనుకున్నాయి కానీ. సో దానికి ఏం చేయాలో శివుడికి అర్థం కాక ఆ కాశీ పురవేదుల్లో తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అన్నపూర్ణేశ్వర దాకా పార్వతీదేవి రావటం అదంతా డిఫరెంట్ అనుకోండి. ఇప్పుడు ఏమైందంటే అండి, వీళ్ళు ఏదో ఒక పనిలో సరిగ్గా మిస్టేకులు చేస్తూ ఇంకొకటి చేస్తూ చేయటం ద్వారా గిల్టీగా ఫీల్ అవటం అవకాశం ఉంటుంది. తద్వారా వీళ్ళకి చేయాల్సిన పని చేయకుండా వేరే అనవసరమైన పనుల గురించి అటు ఇటు తిరగాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృధా సంచారం, భయం, బంధువులతో గొడవలు ఎక్కువ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఇది మనకి తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన టైం అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వృశ్చిక రాశి వారికి గురువు గారు. వృశ్చిక రాశి చూస్తే వీళ్ళకి లాస్ట్ 3 years నుంచి చాలా బాధలు పడి ఉన్నారండి. అంతకుముందు వాళ్ళకి అర్ధాష్టమ శని, ఆ తర్వాత లాస్ట్ సంవత్సరం అంతా వీళ్ళకి అష్టమ గురువు ఉండటంతో సరిగ్గా ప్రొఫెషనల్స్ మ్యాటర్స్ సరిగా లేదు. మేనేజ్మెంట్ స్కిల్స్ తక్కువగా ఉండటం, అడ్మినిస్ట్రేషన్ పవర్ తక్కువగా ఉండటం, ధనం సగం తక్కువగా ఉండటం,
అన్ని విషయాలు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు అన్నమాట. నేను ఈ సిరీస్ వేరే చోట చేశానండి. ఈ ఈ చేసిన కాంచి వృశ్చిక రాశి వాళ్ళకి అది బాగా కనెక్ట్ అయింది అనుకుంటే చాలా మంది కాల్స్ కూడా వస్తున్నాయి. అంటే మీరు చెప్పింది కరెక్ట్ గా అవుతుందండి, 3 years మేము సరిగా ప్రోగ్రెస్ లేదు, లాస్ట్ ఇయర్ కూడా మేము ఏదో జాబ్ చేయాలి కాబట్టి ఏదో బలవంతంగా చేస్తున్నాం తప్ప రియల్ గా ప్రోగ్రెస్ లేదండి, మీరు బాగా చెప్పారండి అని చెప్పేసి వాళ్ళు ఇండివిజువల్ గా మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని కాల్స్ చెక్ చేయించుకుంటూ ఉన్నారనమాట. ఎందుకు అంటే వీళ్ళకి లాస్ట్ 8th house లో గురువు ఉండటం వల్ల మంచిది కాదండి. ధనం బాగుండదు, వీళ్ళకి మేనేజ్మెంట్ స్కిల్స్ బాగుండదు, తర్వాత జాబ్ ఏదో ఫోర్స్ఫుల్ గా ఇష్టం లేకుండా చేయాల్సి వస్తుంది అనమాట. ఇలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు గురువు మారటంతో వీళ్ళకి మహాభాగ్య యోగం వస్తుంది. మహాభాగ్య యోగం అంటే ఏంటంటే అసలు సూపర్ లక్. అంటే గురువు 9వ స్థానంలో విశేషమైన యోగ్యతనిస్తాడు అనమాట. 9వ స్థానం 8 నుంచి 9కి షిఫ్ట్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ అంతా 8లో ఉన్నారు, ఇప్పుడు 9కి షిఫ్ట్ అవుతున్నారు. అందులోనూ ఉచ్చ స్థానంలో ఉన్నారు. ఉచ్చ స్థానంలో 9వ స్థానంలో ఉండటం ద్వారా మహాభాగ్య యోగం అంటారు. అంటే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, లాంగ్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి, ఫాదర్ రిలేటెడ్ కానివ్వండి, పిలిగ్రిమేజెస్ చేయాలనుకున్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫారిన్ వెళ్ళి లాంగ్ ట్రావెల్ చేసి అక్కడ సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి బెస్ట్ టైం అని మనం తెలుసుకోవచ్చు. సో ఎన్ఆర్ఐలు ఎవరైనా కనుక ఈ రాశిలో వాళ్ళు ఉంటే ఒక బెస్ట్ టైం అని మనం అనుకోవచ్చు. తర్వాత అన్నారు కదండి, అందరికీ బాగుంటుంది. అర్ధచ్చ స్వకులాచార గృహ లాభస్సు సుఖ భోజనం నిత్య స్త్రీ జన సంపర్క నవమత్ భవేద్ గురు అంటారు. అంటే 9వ స్థానంలో కనుక గురువు ఉంటే ఏమవుతుందంటే అర్ధ అంటే ధనం విపరీతంగా వస్తుంది. 2 స్వకులాచార ఇంట్లో ఉన్న పూజలు చేయటం, పురస్కారాలు చేసుకోవటం, ఫంక్షన్లు చేసుకోవటం, ఇలా రకరకాలుగా పార్టీలు ఫంక్షన్లు అన్ని చేసుకుంటూ ఉంటారు. తర్వాత గృహ లాభం అంటే ఇంటికి సంబంధించిన విషయంలో లాభం ఉంటుంది. ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుఖ భోజనం చక్కగా టైంకి కంఫర్టబుల్ గా ఫుడ్ అంతా తింటూ ఉంటారు. అంతేకాకుండా నిత్య స్త్రీ జన సంపర్క అంటే వీళ్ళ చుట్టూ ఫిమేల్ అంటే లేడీస్ ఎవరైనా కనుక ఉంటే బాగా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. 9th house ని భాగ్యస్థానం, లక్ష్మీ స్థానం అని కూడా అంటారు. ఎప్పుడైతే గురువు అక్కడ ఉండటంతో ఈ ఫిమేల్ ఎనర్జీ, స్త్రీకి సంబంధించిన శక్తి ఏమైనా ఉంటే వాళ్ళకి అప్పటిదాకా మనస్పర్ధలే ఉంటున్నాం, భార్యతో కానీ, కూతురు కానీ, లేదంటే ఇంట్లో తల్లి కానివ్వండి, ఇంకా ఆఫీస్లో కొలీగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సరైన అవగాహన లేకపోతే ఒక మంచి సపోర్ట్ వీళ్ళ నుంచి వస్తుందని మీరు గమనించుకోవాలండి. సో టోటల్ గా మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఒక బెస్ట్ టైంలో ఉన్నారని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ ధనస్సు రాశి కదా గురువు గారు, ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ధనుస్సు రాశి వాళ్ళు చూసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండవలసిన టైం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈసారి శని పీడలో ఉన్న 5 రాశులు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ ముఖ్యంగా సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సింహరాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళని గురువు కాపాడాడండి ఇప్పటి వరకు. అయితే ఎప్పుడైతే గురువు మారటంతో ఈ కాపాడిన గురువు కూడా ట్రబుల్ పెట్టే ఆ కూటమిలోకి, ఆ కేటగిరీలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అందుకని చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. ఇందులో వీళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. ఇప్పటిదాకా ఈ ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతూ ఉన్నా దాని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువ పడలేదు. ఎందుకంటే వీళ్ళకి ఖచ్చితంగా ధనుసు రాశికి ఆపోజిట్ లో మిథున రాశిలో గురువు ఉండటం వల్ల, గురువు దృష్టి ఉండటం వల్ల దాన్ని విపరీత వేద అని కూడా అంటారు. ఈ కాన్సెప్ట్ వల్ల ఏమైందంటే వాళ్ళకి యొక్క గురువు యొక్క ప్రభావం చేత ఎక్కువగా వాళ్ళు ఇబ్బందులు పడలేదు. అంటే ధనుసు రాశి వాళ్ళకి ఇప్పటిదాకా ఇబ్బంది పడాల్సిన వాళ్ళు ఇబ్బంది పడకుండా గురువు కాపాడాడు. ఇప్పుడు ఏమైతుంది, గురువు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడు. ఒక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళని కాపాడే వాళ్ళు ఎవరు లేరు. రెండోది, ఇబ్బంది పెట్టే ప్లానెట్స్ కేటగిరీలో గురువు కూడా చేరిపోయారు. దీంతో చాలా ఇబ్బంది పడిపోతారు. చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఈ రాశి వాళ్ళు. ఏ ప్రకారంగా అంట, చోర అగ్ని రూప భీతిచ్చ గాంభీర్య గాత్ర నాశనం నిష్ఠూరం సాహసం క్రోధమస్తే భవేద్ గురు. క్రోధం అష్టమస్తే భవేద్ గురు అంటారు. అష్టమంలో గనక గురువు ఉంటే ఏమవుతుంది, చోర అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. గాత్ర గాంభీర్య నాశనం, వాళ్ళలో ఉన్న బాడీ లాంగ్వేజ్ అంతా అప్పటిదాకా కాలు మీద కాలు వేసుకొని ఆ సినిమాలో ఇలా స్టైలిష్ గా కూర్చున్న వాళ్ళు కాస్త కొంచెం భయపడుతూ నిదానంగా హంబుల్గా కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే వీళ్ళు ప్రతి ఒక్కదాన్ని నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది నా ఫోన్లు చేస్తూ ఉంటారు, ఏమని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏది బాగలేదంటారు, జాబ్ బాగలేదంటారు, బాస్ బాగలేదంటారు, వాళ్ళ లైఫే బాగలేదు అనుకుంటూ ఉంటారు, తల్లిదండ్రులు బాగలేదు అనుకుంటారు, భార్య ఆఫ్ కోర్స్ ఇన్లాస్ ఎవరు బాగుంటారు, అందరూ నమ్మించి మోసం చేస్తారంటే టోటల్ గా ఎవరికి ఏది చూసినా కానీ బాగలేదు అనుకుంటూ ఉంటారు. ఇదంతా గురుగ్రహ ఇంపాక్ట్. ఇలాంటి వాళ్ళకి 2-3 గ్రహాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి జరుగుతూ ఉంటుందండి. చూడండి, జనాలు సూసైడ్ చేసుకునేది ఈ టైంలో.
నాకు ఎవరూ లేరు అనుకున్నప్పుడు సూసైడ్ చేసుకుంటారు. అంటే ఏ గ్రహ ఇంపాక్ట్ వల్ల అలా థాట్ వస్తుంది అది ఎక్కువగా? అది ఇది పర్టికులర్ గా అంటే ఇది ఒక్క గురువు వల్ల ఎలా ఉంటుంది అనుకో, అలా కాదు వాళ్ళ ఇండివిడ్యువల్ జాతకంలో కూడా చూసుకోవాలి. ఈ రాశి వాళ్ళు నేను చెప్పాను కదా, వేరే ఇచ్చిన ఛానల్లో చూసాను, వాళ్ళకి ఇండివిడ్యువల్ లైఫ్ లో కనుక అవి కూడా దశలో అంతర్దశలో కనుక బాగోలేకపోతే ఇలా ఇంకా వేరే పారామీటర్లు చూసుకుంటే అలా నెగటివ్ థాట్స్ ఎక్కువ వచ్చేస్తాయి. అందుకని నిష్ఠూరం అంటే మాటలంతా నెగటివ్ ఎనర్జీగా మాట్లాడిస్తూ ఉంటారు. అంతేకాకుండా సాహసం కోదం అంటే ఇలా చెయ్యాల్సిన పని కెపాసిటీ కంటే ఇంకా ఎక్కువగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, కోప్పడిపోతూ ఉంటారు, వాళ్ళలో వాళ్ళు ఉడికిపోతూ ఉంటారు. ఒక తప్పైన పరిస్థితులు వీళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే దానికి తోడు ఇంట్లో ఉన్న పరిస్థితులు కూడా వీళ్ళకి సహకరించకపోవడంతో ఇంకా ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. నెక్స్ట్ గురువు గారు, మరి కుంభరాశి వారికి గురుగ్రహ ఎలా ఉండబోతుంది? కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం నుంచి బయటపడుతూ ఉన్నారు. స్లోగా స్టెప్ బై స్టెప్ వీళ్ళు ప్రోగ్రెస్ లోకి వస్తూ ఉన్నారు. ప్రోగ్రెసివ్ రాశి అంటారు, అంటే అభివృద్ధి చెందుతున్న రాశులు. ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ లో కొంచెం ఇబ్బంది పడుతున్న లాగా ఇది కూడా ప్రోగ్రెసివ్ అంటే డెవలపింగ్ కంట్రీస్ లాగా ఈ రాశి వాళ్ళు కూడా డెవలప్ అవుతూ ఉన్న పొజిషన్ లో ఉన్నారు. ఇప్పటిదాకా వీళ్ళకి గురువు 5th హౌస్ లో ఉండి బాగా సపోర్ట్ చేస్తారు పిల్లల విషయంలో, మ్యారేజ్ విషయంలో, సంతానంలో కానివ్వండి. అయితే ఇప్పుడు గురువు మారటంతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. రెండోది వీళ్ళకి ఆల్రెడీ ఏలినాటి ప్రభావంతో ఉన్నారు. ఇంకా వాళ్ళ దశలు కనుక సరిగా కనుక లేకపోతే గురువు కూడా మారటంతో కొంతమంది బాగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అయితే గురువు వీళ్ళకి 6వ స్థానంలో ఉంటే ఏమవుతుంది? దీనికి 2 స్టోరీలు చెప్తానండి. ఒకటి పురాణ స్టోరీ, ఒకటి నా పర్సనల్ లైఫ్ నాకు జరిగింది. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి లాస్ట్ టైం గురువు 6th లో ఉన్నాడు, నాది మకర రాశి. అంటే ఇప్పుడు గురువు మారటంతో నాకు 7th గురువు కలిసి వస్తాడు. కుంభరాశి వాళ్ళకి అది నేను పడిన ఇబ్బందులు ఆల్మోస్ట్ వాళ్ళు కూడా పడతారు. అందుకని నా రియల్ టైమ్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. అలానే మనకి పురాణాల్లో ఒక స్టోరీ గురించి అది చెప్తాను. ఫస్ట్ మనకు సంస్కృతంలో ఏం చెప్తారు? 6వ స్థానంలో గురువు ఉంటే ధారాపుత్ర విరోధచ్చ అంటే భార్య లేదా పుత్రులతో విరోధం, గొడవలయ్యే అవకాశం ఉంటుంది. అది సహజంగా అవుతుంటుంది ప్రతి ఇంట్లో, దాన్ని పెద్ద తీసుకునే అవసరం లేదు. నాకు కూడా సహజం. స్వజనే కలహ స్తద, కుటుంబాలు తెలిసిన వాళ్ళే వెళ్ళి గొడవలు పడుతూ ఉంటారు. బట్ ఎనీవే బంధువులతోటి తెలిసిన వాళ్ళతో గొడవలు పడుతూ అనుకుంటారు. అది సహజం, అది అందరూ అవుతుంది, అది కామన్. అన్కామన్ ఏంటంటేనండి చోర అగ్ని నృప భీతి. అంటే చోర అంటే అగ్ని దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది, లేదా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. పైన సీనియర్ అఫీషియల్స్ నుంచి లేదంటే బాస్ నుంచి వీళ్ళ పైన ఇంకెవరు ఉంటారు కదా వాళ్ళ నుంచి భయభ్రాంతులకు గురే పరిస్థితులు ఉంటాయని చెప్తూ ఉంటుందండి. ఇది చాలా ఆలోచించుకోవాలి. సంసారంలో వైరాగ్య భయం ఉంటుంది, వృధాశ్రమ, అధిక ధన వ్యయము, తర్వాత ఇబ్బందులు కలిగి ఉంటుంది, విరోధులంతా చుట్టూ ఉంటారు, అగ్ని ప్రమాదము, దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. మన సంస్కృతంలో చెప్పబడింది. ఇప్పుడు పురాణంలో ఒక స్టోరీ ఉంటుంది. దాంట్లో ఏం చెప్తారంటే సత్యముని అని ఒక మహర్షి ఉంటారండి. ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ కొన్నిసార్లు అనుకోకుండా రాత్రిపూట రాణి గారి గది వైపు వెళ్తారు. నెక్స్ట్ డే ఏమవుతుందంటే రాణి గారి జ్యువెలరీ, వాళ్ళకున్న బంగారు నగలంతా పోయినాయి అని చెప్పేసి రూమర్ వచ్చేసి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అక్కడ చూసిన వాళ్ళు ఆ ముని అక్కడ కనిపించారని చెప్పడం తోటి రాజు ఆయనకు కోపం వచ్చేసి ఆయనకు శిక్ష వేసేస్తారు. అయ్యో. ఇప్పుడు శిక్ష వేసిన 2వ రోజు మళ్ళా నగలు దొరుకుతాయి. నగలు దొరికిపోతాయి. ఇంకా ఏదైనా పనిష్మెంట్ అయిపోయింది కదా, అందుకని చెప్పేసి ఇది ఆయనకి గురువు 6వ ఇంట్లో ఉండటం వల్ల ఇలా జరిగిపోయింది. నిందపడింది నృపభీతి. ఎవరు? రాజుల వల్ల భయపడిపోయాడు చూడండి. ఆయన ప్రమేయం లేకుండానే అలా జరిగి నిందపడింది, మళ్ళీ రియలైజ్ అయిపోయారు. కానీ ఇప్పుడు విషయం ఏంటంటేనండి, వీళ్ళ ప్రమేయం లేకుండానే వీళ్ళకి శిక్ష పడడం జరిగింది. వీళ్ళ కీర్తి ప్రతిష్టలతో భంగం కలిగింది. ఆ మునికి ఎలా ఉంటుందండి? అనవసరంగా ఇక్కడికి వచ్చాను, అక్కడక్కడ తప్పని చేసుకుంటే పోయేది చూడండి. ఇది గ్రహ ఇంపాక్ట్ ఉంటుందండి. అందుకని ఇలా జరుగుతుంటుంది కాబట్టి మనకి అందులో వివరించడం జరిగింది గ్రంథాల్లో. నా పర్సనల్ లైఫ్ లో నాకేమైందంటే, మాకు పాప 5 years అమ్మాయి ఉంది, పెళ్లికి వెళ్ళామండి, మ్యారేజ్. అక్కడంతా హోటల్ అంతా బుక్ చేశారు. అంతా అయిపోయిన తర్వాత నైట్ 10-12 డిన్నర్ ఎంజాయ్మెంట్ ప్రోగ్రామ్స్ అంతా అయిపోయిన తర్వాత నైట్ పడుకున్నాం. ఆ రూమ్ లో మాతో పాటు వేరే బంధువులు కూడా పడుకున్నారు. ఉదయాన్నే చూస్తే మా పాప మెడలో ఆ బంగారం గొలుసు పోయింది. మా పాప గొలుసు ఉంది. ఒకటేంటంటే గొలుసు పోయింది. ఈ రోజుల్లో బంగారం ఎంత రేటో మీకు తెలుసు. రెండోది ఏంటంటే ఆ చైన్ చాలా ఎతికి పట్టుకున్నాం. చిన్న పాప కదండి, మెడలో గుచ్చుకుంటుంది అని చెప్పేసి స్మూత్ గా ఉండేది.
అది కొనుక్కున్నాం. మూడోది ముఖ్యం ఏంటంటే మా పాపకి నేను ఫస్ట్ టైం నా చేతుల మీదుగా కొనిచ్చిన గొలుసు అది. అయ్యో. కాబట్టి చాలా ప్రీషియస్ అది. దాని వెనక చాలా ఈ ఉంటుంది కదా, ఉన్నాయి, ఇప్పుడు ఇదంతా ఇప్పుడు effort, బంగారం hard చుట్టూ మనకి ఆల్వేస్ ఎమోషన్స్ ఉంటాయి కదండి. అందుకని ఫస్ట్ గిఫ్ట్ అక్కడికి వెళ్ళాక చాలా వాల్యుబుల్ అని అది పోయింది. సో ఇప్పుడు కూడా మొన్న కూడా అంటుంది నాకు నా గొలుసు పోయిందని చెప్పేసి అవునా? బయటకు ఇప్పుడు దొరకలేదా గురు? పోయింది. పోయింది అంతే. ఇంకా ఓహో, ఇలా మీ ఎక్స్పీరియన్స్. నాకు ఏ house మకర లో రాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్ 6th house లో ఉన్నారు. ఇప్పుడు కాబట్టి 7th కి ఇలాంటివి మేబీ ఇప్పుడు 6th house 6th house లో కుంభరాశి వాళ్ళు కుంభరాశి వారికి సంవత్సరం చోరీ సంథింగ్ చెప్పారు అది. చోర అగ్ని రూపభీతి ఇలాంటివి మేబీ ఇలాంటివి కొంచెం రిలేటెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఛాన్సెస్ కాదు 100% పక్క. అందులో మళ్ళీ ఇటు అటు డౌట్ పెట్టకండి. బాగుంటే బాగుంటుంది, బాగాలేదు బాగలేదు, యాక్సెప్ట్ చేసుకోండి. అంటే మీకు చైన్ కదా సార్, కొందరికి ఆ రాశిలో ఆ 6th ప్లేస్ లో ఉన్న వారికి మేబీ రింగ్స్ అయి ఉండొచ్చు అలా అని. డబ్బులు కూడా మేబీ డబ్బులు కూడా అయి ఉంటాయి కదా అలా. ఎనీథింగ్ అండి, ఎనీథింగ్. చోరీ లైక్ దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది, లేదంటే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇలా రకరకాల, కొంతమంది కుక్కర్ పేలుతుంది. మొన్న ఎవరు నాకు మెసేజ్ ఫోన్లు పెట్టారు అమెరికా నుంచి, ఇంట్లో పాపం వండుకుంటుందంటే కుక్కర్ పేలిపోయిందంటే మొహం అంతా కాలిపోయింది. ఇప్పుడు పూజలు చేపిస్తున్నా నేను వాళ్ళకి. ఇలాంటివి కూడా ఇలాంటివి చూడండి అనుకోని విధంగా. యుఎస్ లో ఉన్నారు పాపం, వాళ్ళు ఏదో కుక్కర్లో పెట్టుకుని వేరే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదో పని చేసుకుంటున్నారు. సౌండ్ వచ్చి నేను అలా టెన్షన్ లో మరి ఎలా పెట్టుకున్నారేమో, ఆ కుక్కర్ అంతా పేలిపోయింది, మొహం అంతా కాలిపోయింది. పెళ్లి కావాల్సిన అమ్మాయి ఇక్కడ నుంచి అమ్మాయి చేయడానికి వెళ్ళిపోయి మంచి జాబ్ వచ్చింది లక్కీగా. ఈ టైంలో ఇవి జరిగింది. అది చూడండి, అది పెళ్లి కావాల్సిన అమ్మాయికి అలా ఫేస్ అదంతా. సో ప్రిడిక్షన్ ఇప్పుడు సురేష్ బాబు గారు చెప్పేది మా అందరికి కూడా ప్రిడిక్షన్ ముందుగానే చెప్పారు కాబట్టి మేము అలాంటివి జరగకుండా మేమంతా కూడా జాగ్రత్త పడతాం. చైన్ అనుకోండి, ఇప్పుడు నేను నా చైన్ ని భద్రపరచుకుంటాం. మీరు ఇలాంటి ఇన్సిడెంట్ చెప్పారు, నా మిథున రాశిలో ఏముందో నేను అలాంటివి ఫాలో అవుతుంటాను. మాకు ది బెస్ట్ కదా గురుగారు. సో అలా కుంభరాశి వారికి ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. పాజిటివ్ సైడ్ ఏంటంటేనండి, ధనం, ఫుడ్ బాగా ఉంటుంది, శుభకార్యాల గురించి ఖర్చులు పెడుతూ ఉంటారు. ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా కానివ్వండి కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది ఏమో మనం గమనించుకోవచ్చు. ఇండివిజువల్ గా ఎవరైనా ప్రాబ్లం ఉంటే మనకి కన్సల్ట్ అయితే వాళ్ళకి మనం ఒకసారి జాతక చక్రం చూసి మనకి ఎందుకు ఎలా ఇంకా సీరియస్నెస్ ఎంత ఉందో మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీన రాశి వారికి గురువు గారు, చిట్ట చివరి రాశి మీన రాశి. మీరు ఇందాక అన్నారు కదండి చిట్ట చివరి. యాక్చువల్ గా ఇది చిట్ట చివర నేను అనుకోనండి. మనకి పూర్వకాలంలో ఎప్పుడు మీనం నుంచి లెక్కేసుకుంటారంట లాంగ్ బ్యాక్ లో. అంటే క్యాలిక్యులేషన్స్. మేషాలు లెక్క పెట్టద్దు అంటారు. ఏ లెక్కనం ఏంటి అనేది మీనంతో స్టార్ట్ అయ్యి మేషం దగ్గరకు వచ్చేదంట లాంగ్ బ్యాక్. వన్స్ అప్ అనే టైం ఇనీషియల్ గా జ్యోతిషం. బట్ ఏమైందో తర్వాత జ్యోతిష్ శాస్త్రం అంతా మేషం నుంచి మేనక వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో ఇది ఒక రీజన్ అండి. అంటే ఈ రాశి వాళ్ళకి ఎప్పుడు ఫస్టే ఉంటారు కానీ లాస్ట్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఫస్ట్ లో మాట్లాడినట్లు ఫీలింగ్ ఉంటుంది జ్యోతిష శాస్త్రం చెప్పేటప్పుడు. ఇప్పుడు కొంచెం ఒక వెరైటీనెస్, యూనిక్నెస్ ఉంటుంది. ఒకటేంటంటే ఈ రాశి వాళ్ళు 2025 లో బాగా ఇబ్బంది పడిన రాశుల్లో ఈ రాశి అందరికీ తెలిసిందే. 2 మేజర్ రీజన్ ఏంటంటేనండి, ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. గురువు కూడాను వీళ్ళకి అనుకూలంగా లేరు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఏమవుతుంది మారటం అంటే గురువు అనుకూలంగా వస్తున్నారు. అందుకని వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ 50% పోతాయండి, ఖచ్చితంగా పోతాయి. అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ పోతాయి అంటే ఈ గురువు మారటం చేత అర్ధ లాభం. ఇప్పటిదాకా ధన ప్రవాహం కనుక వీళ్ళకి లేకుండా అంటే ఇక దాని నుంచి ధన ప్రవాహం స్టార్ట్ అవుతుంది. అది సగం మరి కలియుగంలో ఇప్పుడున్న టైంలో సగం ప్రాబ్లం అన్ని దాని చుట్టే ఉన్నాయి. అదే కదా మనిషికి కావాల్సింది. తర్వాత ఐశ్వర్యం అంటే ధనంతో పాటు మంచి శోభ, కళ, పార్టీలు, ఫంక్షన్లు, బంధువులు అందరు రావడం జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టికల్ గా చూసుకుంటే స్వకర్మరతి హర్షితం అని చెప్తారు. అంటే తను చేసే పనుల్లో ఒక అప్రిసియేషన్ ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు వస్తుంది. వండర్ఫుల్ గా వర్క్ చేసావే, చాలా బాగా చేసావు అన్న గుర్తింపు, పొగడ్తలు రావడం స్టార్ట్ అవుతాయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. స్వకర్మరతి హర్షితం అంటే మన రియల్ లైఫ్ లో చూసుకుంటే చాలా కాల్స్ నాకు సహజంగా 10 కాల్స్ వస్తే 4 కాల్స్ బై డిఫాల్ట్ ఈ రాసి వాళ్ళే ఉంటాయి నాకు. అందులోనే ఎన్ఆర్ఐస్ వాళ్ళంతా సాఫ్ట్వేర్ అంతా వర్క్ చేస్తూ ఉంటారు. ఏమవుతుందంటేనండి ఈ లాస్ట్ హోల్ ఇయర్ అంతా వాళ్ళు ఏదైనా పని చేస్తే అందులో వీళ్ళకి సరైన గుర్తింపు లేదు. రెండోది వీళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తే హార్డ్ వర్క్ అంతా వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయి చేసి వాళ్ళది అని చెప్పుకోవటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం. ఈ హార్డ్ వర్క్ కి సంబంధించిన సరైన గుర్తింపు ఉండదు. ఈ అప్రైజల్స్ అంటారు మనకి, హెచ్ఆర్ వాళ్ళంతా అప్రైజల్స్ ఇస్తూ ఉంటారు. వీళ్ళు సూపర్ వర్క్ చేసినా గానీ వీళ్ళకి ఆల్మోస్ట్ అసలు జాబ్ ఉందా లేదా ఎంతో కొంత ఇవ్వాలి కాబట్టి 1%, 2% హైక్స్ ఇవ్వటం ఇలాంటివన్నీ జరిగిపోయిందండి.
బాస్ వీళ్ళకి ఎప్పుడు అప్రిషియేషన్ ఉండదు. అంతేకాదు ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు చుట్టాలు బంధువులు కూడా వీళ్ళు ఒక పని చేసి నీకు ఏ పని చేసినా కలిసి రావట్లేదు, దూరదాకా అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అని చెప్పేసి తగోలు గొడవలే. పాపం వీళ్ళు బరాయించుకుంటూ వచ్చారు మౌనంగా. ఇప్పుడు ఆ సీన్ మారిపోతుంది. వీళ్ళు ఏ పని చేస్తే వాహ్ 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 సూపర్ సూపర్ అని అని వీళ్ళని పొగడతలతో ముందు టైం అయితే వచ్చేసింది. అంటే ఇప్పటిదాకా పడిన హార్డ్ వర్క్ ప్రతిఫలం వచ్చేస్తుందండి. చూడండి ఎప్పుడైనా అంతే కదండి, మనం అంతే కదండి, ఇల్లు కట్టేటప్పుడు అంతా మనకి అందంగా కనిపించదండి. లాస్ట్ లో అంతా లాస్ట్ 30 days లోనే వచ్చేస్తుంది కదా, ఎలివేషన్స్ అయ్యి కలర్స్ అయిపోయి అంతా చేసి అప్పుడు చుట్టాలు బంధువులు వచ్చి ఓ సూపర్ కట్టారు అప్పటిదాకా వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. అలానే కొన్నిసార్లు బయట అనుకున్న వాటి గురించి మనం ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదు అని పెద్దవాళ్ళు చెప్పేది కూడా కారణం ఇదేనడానికి. భగవద్గీత ఏమని చెప్తారు, స్వధర్మో శ్రేయోదాయక, నీ పనులు చూసుకుంటా పోతారు, అవసరం తర్వాత వాళ్ళు వీళ్ళతో మీకేం పని, అదే కదండి చెప్పేది. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటారు కదా. అందుకని కొన్నిసార్లు నచ్చుతుంది, కొన్నిసార్లు నచ్చకపోవచ్చు. సో లాస్ట్ ఇయర్ అంతా ఇబ్బంది పడ్డాం మీనరాశి వాళ్ళు, ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. మరి లాస్ట్ ఇయర్ అనవసరంగా బాధలు పడ్డారు కదా, ఇది తెలుసుకొని ముందుగా ఉంటే హ్యాపీగా ఉంటారు కదా. అందుకని చెప్పేసి స్వకర్మ అయితే హరిషితం అంటారు. అంతే కదా. అంతేకాకుండా సదా స్వజన సౌఖ్యం, ఇప్పటిదాకా వాళ్ళ చుట్టాలు కానివ్వండి బంధువులు కానివ్వండి, ఇంట్లో వైఫ్ అయితే హస్బెండ్ అయితే బంధువులు, పిల్లల మీద వీళ్ళు, వాళ్ళ మీద పిల్లలు, ఈ టైప్ గొడవలు ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళతోనే గొడవలు పడుతున్న వీళ్ళు ఇప్పటిదాకా వాళ్ళ బంధువులు కానివ్వండి కుటుంబ సభ్యులు కానివ్వండి అందరికి మంచి సపోర్ట్ ఇచ్చే టైం వీళ్ళకి వచ్చేసింది. చూడండి ఒక గ్రహం మారటం వల్ల ఎంత లాభం ఉందో చూడండి. ధనం వస్తుంది, బాస్ నుంచి రికగ్నిషన్స్ వస్తుంది, ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ వస్తుంది, సౌఖ్యం ఉంటుంది, ఇన్ని రకాలు ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇది ఈ రాశి వాళ్ళకైతే వాళ్ళు పడుతున్న బాధల్లో 50% తగ్గిపోతుంది మనం చెప్పుకోవాలి. ఏ హౌస్ కి ఎంటర్ అయినట్టు గురుగారు? వీధికి 4 నుంచి 5కి వస్తున్నారు. 4 నుంచి 5కి వస్తున్నారు. 5వ స్థానంలో గురువు ఉంటే చాలా మంచిది, భాగ్యం వస్తుంది, పూర్వజన్మ సుకృతం వస్తుంది. అంటే ఇంత ముందు పడిన కర్మలు ఏమన్నా ఉంటే మొత్తం యాక్టివేట్ అయిపోతుంది వాళ్ళకి, చాలా బాగుంటుంది, మంత్రసిద్ధి వస్తుంది. అంటే ఈ రాశి వారికి ఈ హౌస్ ఇలా ఉంటే బాగుంటుందన్నా, ఈ హౌసెస్ బెస్ట్ బాగుంటాయినా ఎలా గురువు? అంటే వాళ్ళ రాశి నుంచి చూసుకోవాలండి. రాశి నుంచి చూసుకొని అన్ని గ్రహాలు మారుతూ తిరుగుతూ ఉంటాయి. ఈ యొక్క రాశి నుంచి 12 రాసుల్లో ఎంత దూరంలో ఉన్నారు, ఓకే, కొన్ని దూరాల్లో ఉంటే బాగా బెనిఫిట్ ఉంటుంది, కొన్ని దూరాలు ఉంటే బెనిఫిట్ ఉండదు, అలా చెప్తూ ఉంటారు అనమాట. అందుకని కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీనరాశి ఉందనుకోండి, ఇక్కడ నుంచి అది గురువు ట్రావెల్ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు 4వ స్థానం వరకు సరిగా ఉండదు, 2వ స్థానంలో బాగానే ఉంటుంది, 3, 4 బాగుండదు, 5వ స్థానానికి రాగానే అగైన్ బాగుంటుంది, 6th బాగుంటుంది, మళ్ళీ 7th బాగుంటుంది, 8th మళ్ళీ బాగుంటుంది, మళ్ళీ 9th బాగుంటుంది. అలా ఇది ఫిక్స్ గురుగారు ఎప్పటికీ అలా ఎప్పుడు ఫిక్స్ అలా హౌస్ లో అది మారుతున్నప్పుడు ఇలా అందరికి చేంజెస్ అందరికి వస్తుంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. అంటే మనకి 30% ఆఫర్, డిస్కౌంట్, ఇఫ్ అంట చూడండి. అలా ఇందులో కూడా ఈ గ్రహాలు కూడాను బాగుందంటే అంతా బాగుందని కాదు, అందులో పర్సెంటేజ్ ఆఫ్ డిగ్రీ. కొంతమందికి 100% చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, కొంతమందికి వచ్చేటప్పటికి ఏదో నామినల్ గా ధనలాభం అని చెప్తాం, లక్షలో రావచ్చు, 10 రూపాయలు కూడా లాభం రావచ్చు, ఎంతైనా రావచ్చు. ఎందుకంటే ఆ యొక్క బలాన్ని బట్టి ఇంకా రకరకాల వేరే కండిషన్లు పట్టుకొని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సామాన్యంగా ఉంటుంది అంటాం రిజల్ట్, కొన్నిసార్లు సూపర్ ఉంటుంది అంటాం. ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నాం మీనరాశి వాళ్ళకి సూపర్, మీనరాశి కదండి ప్రతి ఒక్కరికి కూడా ఈసారి బెనిఫిట్లు జరిగే వాళ్ళందరికీ సూపర్ గానే జరుగుతూ ఉంటుంది. అలానే మనం ఏదైతే ప్రతికూలమైన పరిస్థితులు మాట్లాడుకున్నా అవన్నీ యావరేజ్ గా ఉండే అవకాశం ఉంటుంది, టూ మచ్ నెగటివ్ గా ఉండదు. గురువు గారు ఇప్పుడు గురువు గ్రహం మారుతుంది కాబట్టి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అది చెప్పారు, ఏ రాశిలో ఏ ఫేసెస్ అన్ని కూడా చెప్పారు గురుగారు. ఇందులో కొందరికి ప్రతికూలంగా అయితే లేరు గురుగారు, మరి వారు ఏమైనా ఎలాంటి పరిహారాలు స్పెషల్ గా కలవాల్సి ఉంటుందా? ఇండివిజువల్ గా ఈ గురుగ్రహాన్ని ఇంపాక్ట్ మన మీద పడడానికి అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి, ఏం చేయాలి, ఎలా మెప్పు పొందాలి అంటారు? మనకి ప్రిడిక్షన్ చెప్పిన ఈ గ్రంథాలలోనే ఏం చేస్తే వాళ్ళు హ్యాపీగా పడతారు కూడా చెప్పేశారు. అందుకని పరిహారాలు 2 రకాలు ఉంటాయండి. ఒకటి మనం సామర్థ్యం మన మీద మన ఇంట్లో చేసుకునేవి, కొన్ని మనకు తెలియదు కాబట్టి మంత్రాలు రహస్యాలు అవన్నీ వేదాలలోనూ పురాణాల్లోనూ స్తోత్రాలను రకరకాలుగా ఉంటాయి కాబట్టి వాటికి అందులో ఎక్స్పర్ట్ అయిన పీపుల్ని తీసుకొచ్చేసుకుని వాళ్ళ చేత పూజలు చేయించుకోవడం, సంకల్పం చేయించుకోవడం చేయాలి. ఒకటి మన ఓన్ సెల్ఫ్ డ్రైవింగ్ ఎంత చేయగలిగితే అంత, లేనప్పుడు ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ని పట్టుకొని మనం వాళ్ళ చార్జ్ చేయించుకోవాలి. సో మనం కొన్ని చేయగలుగుతాం ఖచ్చితంగా, అవి మనం చేసుకోవాలి. మనం చేయలేని కొన్ని ఉంటాయి, అవి బయట చేయించుకోగలగాలి. ఇందులో ముఖ్యంగా వీళ్ళ ఇంట్లో ఉండే చేసుకునేవి కొన్ని ఉంటాయి.
ఒకటి మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవటం. ఓకే. అలానే గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుందండి, అక్కడ చక్కగా కోటప్పకొండని దర్శించుకోవటం మేధా దక్షిణామూర్తి. చాలా మంది అరుణాచలం కూడా ఈ మధ్య ఫ్లైట్లు ట్రైన్లు ఎక్కేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా వెకేషన్ లాగా ఉంటుంది. తీర్థయాత్ర 2 జరుగుతుందని అరుణాచలం వెళ్ళటం. తర్వాత గురువులకి మెయిన్ ఏం చేయాలి, సేవ చేయటం అంటే బాగా ఇష్టం. అంటే సేవ అంటారు, శుశ్రూష అంటారు. అంటే భక్తిపూర్వకంగా వాళ్ళకి ఏదైనా చేయటం అలా గనక చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ పోతుందని చెప్తారు. మంచి పురుషులు, సద్బ్రాహ్మణులు, వాళ్ళ ఇంటికి సంబంధించిన బ్రాహ్మణోత్తములు, పండిత్యం తెలిసిన వాళ్ళని గౌరవించటం, బట్టలు పెట్టడం, వాళ్ళ అడ్వైస్ తీసుకోవటం, వాళ్ళతో తిరుగుతూ ఉంటే బాగా కలిసి వస్తుంది. ఇవన్నీ చేయొచ్చే కదా, బయటకి డబ్బులు ఖర్చు పెట్టే పని వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. అలానే ఆశ్రమాలకు వెళ్ళటం, మఠాలకు వెళ్ళటం, అక్కడ నైట్ స్పెండ్ చేయటం, అక్కడ ఆ వాతావరణంలో కొంతకాలం తిరుగుతూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందని చెప్తారు. ఇవి అంతా ఒక ఆస్పెక్ట్. నెక్స్ట్ క్షేత్ర దర్శనం కూడా మనం చెప్పుకున్నాం, కోటప్పకొండ, జమున, అరుణాచలం. ఇంకొన్ని ఏం చేయాలంటేనండి, ఇవి కూడా వీళ్ళంతా వాళ్ళు చేసుకోవచ్చు. ఒకటి మెడిటేషన్, ధ్యానం చేయొచ్చు, చాలా బాగుంది. తర్వాత పురాతనకు సంబంధించిన గ్రంథాలు కొన్ని ఉంటాయండి, భగవద్గీత, రామాయణము, తర్వాత మనకి ఉపనిషత్తులు ఉంటాయి, తర్వాత వేదాంతానికి సంబంధించిన ఉపనిషత్తులు ఉంటాయి. అలాంటి ఏమైనా కొన్ని తీసుకొని నారద భక్తి సూత్రాలు, వాటిలో ఉన్న సాంస్క్రిట్ శ్లోకాలు చదువుకోవటం, వర్డ్ టు వర్డ్ మీనింగ్ తెలుసుకోవటం, వీళ్ళు ఏం చెప్తున్నారు దాని గురించి స్పెండ్ చేయటం, ఆలోచించడం అన్నీ చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తుంది. ఇవంతా ఒకటండి. మనం చాలా బిజీగా ఉంటాం, అన్నీ మనకు కుదరదు. మరి నెక్స్ట్ ఏం చేయాలంటే, వాళ్ళ యొక్క సమస్య చాలా తీవ్రంగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద పూజలు చేయించుకోవాలి. అవి గురు సంపూర్ణ శాంతి పూజలు అంటారు. గురు సంపూర్ణ శాంతి పూజలు అంటే ఏంటి, ఈ గురు గ్రహానికి 16,000 సార్లు జపం చేయాలి. ఈ గురువు గారికి అధిదేవత, ప్రతి దేవత, ఆయనకి సపోర్ట్ ఇచ్చే ఒక 2 దేవతలు ఉంటారు. ఒకళ్ళు మనసు మీద, ఒకళ్ళు స్పిరిచువల్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇందులో చేసిన 10% అంటే 16,000లో 10% 1,600 వాళ్ళ దగ్గర చేసుకోవాలి. ఇలా జపాలు చేయించాలి. ఈ జపం ఒక 16,000 అంటే దాదాపు 20,000 సార్లు జపం చేయాలంటే ఇండివిజువల్ కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి బ్రాహ్మణుని వాళ్ళని పట్టుకొని వాళ్ళ చేత కూర్చోమని వాళ్ళకి దక్షిణ ఇచ్చేస్తే చక్కగా వాళ్ళు చేసిస్తారు. ఆ యొక్క మంత్రం చేసినంతా, ప్రసాదం అంతా వాళ్ళకి ఇచ్చేస్తారు, అయిపోతుంది. రెండోది ఏం చేయాలి, జపం అయిపోయింది, నెక్స్ట్ తర్పణం అంటారు, ఆ తర్పణం చేయాలి. తర్వాత ఏం చేయాలి, దానం చేయాలి. శనగలు అవన్నీ దానానికి చేసుకుంటుంటే గురువుకి సంబంధించి పోతుంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హోమం చేయాలి. అంటే ఇదంతా ఒక ప్యాకేజ్, జపము, దానము, హోమము, తర్పణము, ఇవన్నీ చేసుకుంటే సంపూర్ణ శాంతి అంటారు. గురుగ్రహానికి సంబంధించి ఎవరైనా అతిగా సఫర్ అవుతే చేయించుకోవాలి అనుకుంటే ఇది వాళ్ళకి ది బెస్ట్ అంతే. రెండోది గురువు యొక్క డ్రాబ్యాక్ ఏంటంటేనండి, ఎక్స్పాండింగ్ ప్లానెట్, అంటే వ్యాకోచం చెందుతూ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది గురుదశ బాగుంటే పిల్లలు పడతారు, ఇల్లు వస్తుంది, ప్రమోషన్స్ వస్తారు, అలా స్లోగా ఎక్స్పాండ్ ఎదుగుతూ ఉంటారు అనమాట. సో బట్ గురువు యొక్క డ్రాబ్యాక్ ఏంటంటేనండి, ఓవర్ అంబిషన్ క్రియేట్ చేస్తాడు. 100 కంపెనీలు ఏంటి, 1000 కంపెనీలు అని చేస్తాను, 1,00,000 ఏంటి, 10 లక్షలు సంపాదించేస్తాను, నాకు ఇంకా అడ్డమే లేదు, ఈ టైప్ ఓవర్ అంబిషన్స్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు గురువు యొక్క ప్రభావం ఉన్నవాళ్ళు ఈ కార్పొరేట్ మీటింగ్ లో వాటిలో రేపు అయిపోతుందండి, ఎల్లుండి అయిపోతుంది, అసలు మేము చేసేస్తాం, ఇలా మాట్లాడేస్తూ ఉంటారు తెలవకుండా పాపం. నెక్స్ట్ డే చూస్తే అసలు ఏం పని కాదు. ఇది ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాక్టికల్ గా మీరు ఏదైతే చేయగలుగుతారో అందులో 10% మాత్రమే కమిట్ అవ్వండి. తక్కువగా కమిట్ అయ్యి ఎక్కువగా చేయండి. అది ఓవర్ గా కమిట్ అయినా కానీ ప్రాబ్లం అవుతుంది. ఎలా వీళ్ళ ప్లానింగ్లు ఎలా ఉంటాయి, రేపు ఉదయాన్నే 3 గంటలకు లెగిసి జాగింగ్కి వెళ్ళొచ్చి 4 గంటలకి ఎక్సర్సైజ్ చేసి 6 గంటలకు పూజ చేసి ఉపవాసం ఉండాలి వాళ్ళ ప్లానింగ్. అని చేయగలుగుతారండి? కరెక్ట్ గా లెగిస్తే ముందు అదే కరెక్ట్. ఆలోచన తీరు అతిగా ఉంటుంది. నాకు ఇంప్లిమెంటేషన్ తక్కువ. ముందు ప్లానింగ్ చేసేసుకుంటారు, చాలా ఈజీ ప్లానింగ్ కదా. ఆలోచన ఆచరణలో పెట్టారు. ఒకవేళ మాక్సిమం చేస్తే ఫస్ట్ రోజు చేస్తారు, రెండో రోజు పోయింది, మూడో రోజు ఇంకా అసలు లేదు. ఆ తర్వాత లేదంటే కొత్త ప్లాన్, ఆ కొత్త ప్లాన్ దీనికంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, మళ్ళీ అలా మారుస్తూ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు యొక్క కృప ఉంటే అందరికీ బాగుంటుంది. అందుకని మనం అందరికీ చక్కగా గురువు యొక్క అనుగ్రహం ఉండాలి, సంతోషంగా ఉండాలి, 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలి, పిల్లలు పాపలతో బాగుండాలి, ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఎస్ గురువు గారు, మొదట్లో నేను అడిగాను గురుగ్రహం ఎందుకు అంత హైప్ చేస్తున్నారు, ఇంత ప్రయారిటీ అన్నమాట, ఇన్ని కేటగిరీస్ కి గురువు అధిపతి, కారకుడు, కాబట్టి అంత హైలైట్ అయింది. గురువు ప్రాధాన్యత అదనమాట. ధన్యవాదాలు గురువు గారు. గురువు సంచారం ఏ రాశి నుంచి ఏ రాశికి వెళ్తుంది, అండ్ ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది,
అండ్ ముందుగానే చాలా వరకు చాలా మందికి ప్రిడిక్షన్స్ ఇచ్చారు, గృహ ఇంపాక్ట్ ఏంటి అదంతా కూడా తెలియచేశారు. ధన్యవాదాలు గురువు గారు, నమస్కారం. ధన్యవాదాలండి.